48 నుంచి 51 దాకా ఉన్న డేస్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి భారత పార్లమెంట్ టాపిక్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ రాజ్యాంగ నిబంధనలు అండ్ ప్రాథమిక అంశాల గురించి చూద్దాం. దానిలో బిట్ ఎలా వస్తుందంటే, భారత రాజ్యాంగంలో పార్లమెంట్ నిర్మాణం, అధికారాలు మరియు ప్రక్రియల గురించి ఏ భాగంలో మరియు ఏ ఆర్టికల్స్ వివరించబడ్డాయి అంటే ఆన్సర్ ఆర్టికల్ 5 పార్ట్ 5లోని ఆర్టికల్ 79 నుంచి 122 వరకు ఉన్న దానిలో వివరించబడ్డాయి. నెక్స్ట్ బిట్ భారత పార్లమెంటరీ వ్యవస్థను ఏ దేశ పార్లమెంటరీ నమూనా అంటే వెస్ట్ మినిస్టర్ నమూనా నుండి స్వీకరించామంటే బ్రిటన్. ఆన్సర్ ఏంటంటే బ్రిటిష్ నమూనా అనమాట. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 79 ప్రకారం భారత పార్లమెంట్లోని 3 అంతర్భాగాలు ఏవి అంటే దానిలో 1 రాష్ట్రపతి, 2 రాజ్యసభ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, 3వది లోక్సభ హౌస్ ఆఫ్ ద పీపుల్స్ అనమాట. నెక్స్ట్ బిట్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మరియు హౌస్ ఆఫ్ ద పీపుల్స్లకు రాజ్యసభ, లోక్సభ అనే హిందీ పేర్లను అధికారికంగా ఏ సంవత్సరంలో స్వీకరించారు అంటే 1954 సంవత్సరంలో. నెక్స్ట్ రాష్ట్రపతి పార్లమెంట్లో పాత్ర గురించి చూద్దాం. దానిలో పెట్టి లోక్సభ లేదా రాజ్యసభలో సభ్యుడు కాకపోయినప్పటికీ రాష్ట్రపతిని పార్లమెంట్లో అంతర్భాగంగా ఎందుకు పరిగణిస్తారు అంటే ఆన్సర్ ఉభయ సభలు ఆమోదించిన ఏ బిల్లు అయినా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాతే చట్టంగా మారుతుంది అనమాట. నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు జరగని సమయంలో అత్యవసరంగా చట్టాలు చేయడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారం ఏమిటి అంటే ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారం అనమాట. నెక్స్ట్ బ్రిటన్లో ఉన్న ప్రెసిడెంట్ ఇన్ పార్లమెంట్ భావన మరియు అమెరికా వ్యవస్థ మధ్య ప్రధాన తేడా ఏమిటి అంటే ఆన్సర్ అమెరికాలో శాసన, కార్యనిర్వాహక విభాగాల మధ్య స్పష్టమైన అధికారాల విభజన ఉంటుంది. అధ్యక్షుడు కాంగ్రెస్లో భాగం కాదు అనమాట. కానీ భారతదేశంలో ప్రెసిడెంట్ ఇన్ పార్లమెంట్ విధానం ద్వారా పరస్పర ఆధారపడటం ఉంటుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ రాజ్యసభ నిర్మాణం అండ్ సభ్యుల సంఖ్య గురించి చూద్దాం. దానిలో బిట్ అనమాట. రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే 250 అనమాట. అవి ఎలాగంటే 238 మంది రాష్ట్రాలు, మళ్ళీ యూటీల ప్రతినిధులు ప్లస్ 12 మంది రాష్ట్రపతి నామినేటెడ్ సభ్యులు అనమాట. మొత్తం కలిపి 250. నెక్స్ట్ బిట్ రాజ్యసభ యొక్క ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత అంటే 245 అనమాట. ఎలాగంటే 225 మంది రాష్ట్రాల నుండి, 8 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి, 12 మంది రాష్ట్రపతి నామినేటెడ్ సభ్యులు అనమాట. నెక్స్ట్ బిట్ రాజ్యసభకు వివిధ రంగాలు లేదా కళల నుండి ఎంతమంది సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు అంటే ఆన్సర్ 12 మంది. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఎన్నికల విధానం అండ్ షెడ్యూల్ గురించి చూద్దాం. బిట్ రాజ్యసభ సభ్యులను ఎవరు ఏ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు అంటే ఆన్సర్ రాష్ట్ర శాసనసభల సభ్యులు, ఎమ్మెల్యేలు పరోక్ష ఎన్నికల పద్ధతి అనమాట. అంటే నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం ద్వారా ఎన్నుకుంటారు. నెక్స్ట్ బిట్ రాజ్యసభలో రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు గురించి వివరించే షెడ్యూల్ ఏదంటే 4వ షెడ్యూల్, 4th షెడ్యూల్ అనమాట. నెక్స్ట్ బిట్ రాజ్యసభ సీట్ల కేటాయింపు ఏ అంశం ఆధారంగా జరుగుతుంది అంటే జనాభా ప్రాతినిధ్యం ఆధారంగా. అంటే అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు 31 సీట్లు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బిట్ ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు యూటీస్ ఏవి అంటే ఆన్సర్ ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. మొత్తం 3 యూటీలు అంటే 3 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నమాట. నెక్స్ట్ టాపిక్ రాజ్యసభ కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం అండ్ నామినేటెడ్ సభ్యుల గురించి చూద్దాం. దానిలో ఫస్ట్ది కేంద్రపాలిత ప్రాంతాల యూటీల ప్రాతినిధ్యం ఏంటి, దానిలో బిట్ చూద్దాం. భారతదేశంలో ఉన్న 8 కేంద్రపాలిత ప్రాంతాలలో కేవలం 3కి అంటే ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రమే రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆన్సర్ మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల జనాభా చాలా తక్కువగా ఉండడం అన్నమాట. నెక్స్ట్ టాపిక్ రాష్ట్రపతి నామినేటెడ్ మెంబర్స్ టాపిక్లోని బిట్ చూద్దాం. రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు అంటే 12 మంది. నెక్స్ట్ రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేయడానికి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పరిగణలోకి తీసుకునే విషయాలు ఏవి అంటే ఆన్సర్ కళలు, ఆర్ట్, నెక్స్ట్ సాహిత్యం, లిటరేచర్,
నెక్స్ట్ శాస్త్ర విజ్ఞానం అంటే సైన్స్. నెక్స్ట్ సామాజిక సేవ సోషల్ సర్వీస్ అనమాట. నెక్స్ట్ వివిధ రంగాల నుండి ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయలేని లేదా పాల్గొనలేని నిపుణులు మేధావుల సేవలు అనుభవాన్ని శాసన నిర్మాణంలో ఉపయోగించుకోవడం అన్నమాట. నెక్స్ట్ టాపిక్ లోక్సభ నిర్మాణం మరియు ఎన్నికల విధానం. ఈ టాపిక్లోని బిట్స్ చూద్దాం. దానిలో ఫస్ట్ది లోక్సభ సభ్యుల సంఖ్య అంటే నిర్మాణం గురించి చూద్దాం. బిట్ రాజ్యాంగం ప్రకారం లోక్సభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే ఆన్సర్ 550. దానిలో 550 మంది రాష్ట్రాల నుండి ప్లస్ 20 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుండి అన్నమాట. నెక్స్ట్ బిట్ లోక్సభ యొక్క ప్రస్తుత మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 543. దానిలో 524 మంది రాష్ట్రాల నుండి 19 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి అన్నమాట. నెక్స్ట్ బిట్ లోక్సభకు ప్రస్తుతం నామినేటెడ్ సభ్యులు ఎంతమంది ఉన్నారు అంటే అసలు ఎవరూ లేరు. నామినేషన్ విధానాన్ని రద్దు చేశారు అన్నమాట. నెక్స్ట్ టాపిక్ సెకండ్ది లోక్సభ ఎన్నికలు అండ్ ఓటింగ్ వయో పరిమితి గురించి చూద్దాం. లోక్సభ సభ్యుల బిట్ అనమాట. లోక్సభ సభ్యుల ఎన్నిక ఏ విధానంలో జరుగుతుంది అంటే ఆన్సర్ సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన ప్రత్యక్ష ఎన్నికల అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ పద్ధతిలో అన్నమాట ఓటు ఎన్నిక విధానం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ ఓటింగ్ వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది మరియు ఇది ఏ సంవత్సరంలో వచ్చింది అంటే ఆన్సర్ 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 అనమాట. నెక్స్ట్ బిట్ కీలక రాజ్యాంగ సవరణలు అంటే ఆంగ్లో ఇండియన్ల కోటా రద్దు గురించి చూద్దాం. బిట్ దానిలో టాపిక్లో బిట్ లోక్సభలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన 2 సభ్యులను నామినేట్ చేసే విధానాన్ని రద్దు చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది అంటే ఆన్సర్ 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2019. నెక్స్ట్ బిట్ అన్నమాట. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఆంగ్లో ఇండియన్ల నిబంధన తొలగింపు ఏ తేదీ నుండి అమలులోకి వచ్చిందంటే జనవరి 2020 నుండి. నెక్స్ట్ టాపిక్ లోక్సభ సీట్ల సర్దుబాటు డీలిమిటేషన్ అండ్ ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు ఈ టాపిక్లో గురించి చూద్దాం. దానిలో ఫస్ట్ ఏంటి లోక్సభ ప్రాతినిధ్యంలో సమానత్వం అండ్ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ టాపిక్లోని బిట్టు చూద్దాం. లోక్సభ ప్రాతినిధ్యంలో సమానత్వం సాధించడానికి రాజ్యాంగం నిర్దేశించిన 2 సూత్రాలు ఏవి అంటే దానిలో ఆన్సర్ 2 ఉన్నాయి. అందులో ఒకటి రాష్ట్రాల మధ్య సమానత్వం అంటే సీట్లకు జనాభాకు మధ్య నిష్పత్తి దేశం అంతటా దాదాపు సమానంగా ఉండటం. నెక్స్ట్ రెండవది ఏంటంటే రాష్ట్రం లోపల సమానత్వం ఒకే రాష్ట్రంలోని నియోజకవర్గాల జనాభా దాదాపు సమానంగా ఉండటం అన్నమాట. నెక్స్ట్ బిట్ ప్రతి జనాభా లెక్కల అంటే సెన్సస్ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టడానికి పార్లమెంట్ ఏ సంస్థను లేదా చట్టాలను ఏర్పాటు చేస్తుంది అంటే ఆన్సర్ డీలిమిటేషన్ కమిషన్ రైట్లో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ అన్నమాట. నెక్స్ట్ బిట్ భారతదేశంలో ఇప్పటి వరకు డీలిమిటేషన్ కమిషన్లను ఏ సంవత్సరాల్లో ఏర్పాటు చేశారు అంటే ఆన్సర్ 1952, 1962, 1972 మరియు 2002. నెక్స్ట్ బిట్ నెక్స్ట్ టాపిక్ సెకండ్ది సీట్ల స్తంభన ఫ్రీజ్ ఏంటి సీట్ల స్తంభన అండ్ రాజ్యాంగ సవరణ గురించి చూద్దాం. జనాభా నియంత్రణను ప్రోత్సహించే ఉద్దేశంతో లోక్సభ సీట్ల సంఖ్యను 1971 జనాభా లెక్కల ఆధారంగా 2000 సంవత్సరం వరకు స్తంభింపజేసిన రాజ్యాంగ సవరణ ఏది అంటే ఆన్సర్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 అనమాట. నెక్స్ట్ బిట్ లోక్సభలోని మొత్తం సీట్ల సంఖ్యపై ఉన్న స్తంభనను 2000 నుంచి 2026 సంవత్సరం వరకు పెంచిన రాజ్యాంగ సవరణ ఏది అంటే ఆన్సర్ 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001. నెక్స్ట్ బిట్ లోక్సభలో షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ మరియు షెడ్యూల్డ్ తెగలకు అంటే ఎస్టీ సీట్ల కేటాయింపు దేని ఆధారంగా జరుగుతుంది అంటే వారి జనాభా నిష్పత్తి ఆధారంగా. నెక్స్ట్ టాపిక్ ఏంది పరీక్షల దృష్ట్యా క్విక్ రీజన్ బిట్స్ చూద్దాం. దానిలో కీలకమైన ఆర్టికల్స్ ఏంటంటే బిట్ పార్లమెంట్ నిర్మాణం అంటే రాష్ట్రపతి రాజ్యసభ లోక్సభ అనేది ఆర్టికల్ 79. నెక్స్ట్ రాజ్యసభ కూర్పు కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ అనేది ఆర్టికల్ 80. నెక్స్ట్ లోక్సభ కూర్పు కంపోజిషన్ ఆఫ్ లోక్సభ అనేది ఆర్టికల్ 81. నెక్స్ట్ రాజ్యసభలో రాష్ట్రాలు లేదా యూటీలను కేంద్రపాలిత ప్రాంతాలకు సీట్లు కేటాయింపు అనేది 4వ షెడ్యూల్ అనమాట.
నెక్స్ట్ ముఖ్యమైన సంఖ్యలు టాపిక్ గురించి చూద్దాం. ఏంటంటే రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250, నామినేటెడ్ 12 మంది అనమాట. నెక్స్ట్ లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య 550, అంటే బ్రాకెట్ ప్రస్తుతం నామినేటెడ్ సభ్యులు 0. నెక్స్ట్ కీలకమైన రాజ్యాంగ సవరణలు ఏంటో చూద్దాం. కీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏంటో చూద్దాం. 42వ సవరణ అనేది 1976 లోక్సభ సీట్ల సంఖ్య స్తంభన 2000 వరకు అనమాట. నెక్స్ట్ 61వ సవరణ 1988 అనేది ఓటింగ్ వయో పరిమితి 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గింపు. నెక్స్ట్ 84వ సవరణ 2001 అనేది సీట్ల స్తంభనను 2026 వరకు పొడిగింపు అనమాట. నెక్స్ట్ 104వ సవరణ 2019 అనేది ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ సీట్ల రద్దు అనమాట. నెక్స్ట్ టాపిక్ లోక్సభ ఎన్నికలు, మౌలిక సూత్రాలు అండ్ ప్రాతినిధ్యంలో ఏకరూపత. ఈ టాపిక్లో వీటి చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఎన్నికల విధానం మరియు పునాదుల గురించి చూద్దాం. భారతదేశంలో లోక్సభ సభ్యుల ఎన్నిక ఏ సూత్రం లేదా విధానం ఆధారంగా జరుగుతుంది అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ప్రాతిపదికన భౌగోళిక నియోజకవర్గాల నుండి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా అన్నమాట. నెక్స్ట్ ప్రతి పౌరుడికి ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ అనే ప్రజాస్వామ్య ఆదర్శాన్ని అందించడానికి రాజ్యాంగం దేనిని నిర్ధారించింది అంటే ప్రాతినిధ్యంలో ఏకరూపత, యూనిఫార్మిటీ ఆఫ్ రిప్రజెంటేషన్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ప్రాతినిధ్యంలో ఏకరూపత స్థాయిలేంటి? ఈ టాపిక్లో బిట్టు చూద్దాం. రాజ్యాంగం ప్రకారం లోక్సభ స్థానాల కేటాయింపులో ఏ 2 స్థాయిలలో ఏకరూపతను పాటిస్తారు అంటే దానిలో ఆన్సర్ ఏంటంటే దానిలో ఫస్ట్ది రాష్ట్రాల మధ్య ఏకరూపత, అంటే సీట్ల సంఖ్యకు మరియు జనాభాకు మధ్య ఉన్న నిష్పత్తి అన్ని రాష్ట్రాలు దాదాపు సమానంగా ఉంటాం. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఒకే రాష్ట్రంలోని నియోజకవర్గాల మధ్య ఏకరూపత, అంటే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ జనాభాకు మరియు దానికి కేటాయించిన స్థానానికి మధ్య నిష్పత్తి సమానంగా ఉండటం. నెక్స్ట్ మూడవ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంది, ప్రాతినిధ్య ఏకరూపతకు మినహాయింపు. మినహాయింపు ఎక్సెప్షన్స్ ఏంటంటే లోక్సభ సీట్ల కేటాయింపులో రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య ఏకరూపత సూత్రం నుండి ఏ రాష్ట్రాలకు మినహాయింపు ఉంటుంది అంటే ఆన్సర్ జనాభా 6 మిలియన్లు అంటే 60 లక్షల కంటే తక్కువ ఉన్న చిన్న రాష్ట్రాలకు. నెక్స్ట్ జనాభా 60 లక్షల కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలకు ఏకరూపత సూత్రం నుండి మినహాయింపు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే భారత సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ చిన్న రాష్ట్రాలు జాతీయ శాసనసభలో అంటే లోక్సభలో కనీస ప్రాతినిధ్యాన్ని కోల్పోకుండా ఉండడానికి. నెక్స్ట్ టాపిక్ డీలిమిటేషన్ కమిషన్, అంటే సీట్ల స్తంభన, ఫ్రీజ్ అండ్ రాజ్యాంగ సవరణలు. ఈ టాపిక్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే జనాభా నిర్వచనం అండ్ డీలిమిటేషన్ కమిషన్ టాపిక్లో బిట్టు చూద్దాం. రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన మరియు సీట్ల కేటాయింపు ప్రక్రియలో జనాభా పాపులేషన్ అంటే ఏమిటి అంటే మునుపటి జనాభా గణన సెన్సస్ ద్వారా లెక్కించబడి అధికారికంగా ప్రచురించబడిన గణాంకాలు మాత్రమే. నెక్స్ట్ నియోజకవర్గాల పునర్విభజన కోసం పార్లమెంటు ఏర్పాటు చేసే డీలిమిటేషన్ కమిషన్ ఉత్తర్వుల ప్రత్యేకత ఏమిటి అంటే ఆన్సర్ ఏంటంటే దీని ఆదేశాలు చట్టంతో సమానం మరియు వీటిని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించడానికి వీల్లేదు, అంటే బ్రాకెట్లో జ్యుడిషియల్ రివ్యూ నుండి మినహాయింపు అనమాట. నెక్స్ట్ భారతదేశంలో ఇప్పటి వరకు డీలిమిటేషన్ కమిషన్లను ఏ సంవత్సరాలు ఏర్పాటు చేశారు అంటే 1952, 1962, 1972 మరియు 2002 అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సీట్ల స్తంభన డెమోగ్రాఫిక్ పెనాల్టీ గురించి చూద్దాం. లోక్సభలోని మొత్తం సీట్ల సంఖ్యను మరియు రాష్ట్రాల వారీ సీట్ల కేటాయింపును 1971 జనాభా లెక్కల ఆధారంగా 2000 సంవత్సరం వరకు స్తంభింపజేసిన సవరణ ఏది అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 అన్నమాట. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ సీట్లను స్తంభింపజేయడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే కుటుంబ నియంత్రణ ద్వారా జనాభాను అదుపు చేసిన రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాలు అన్నమాట. లోక్సభ సీట్లను కోల్పోకుండా ఉండడానికి, అంటే డెమోగ్రాఫిక్ పెనాల్టీని నివారించడానికి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ది టాపిక్ కీలక రాజ్యాంగ సవరణలు 84వ అండ్ 87వ సవరణల గురించి బిట్టు చూద్దాం. లోక్సభ సీట్ల స్తంభనను 2000 నుంచి 2026 వరకు పొడిగించిన రాజ్యాంగ సవరణ ఏది అంటే ఆన్సర్ 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001. నెక్స్ట్ 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ప్రకారం
రాష్ట్రం లోపల అంతర్గత నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజనకు అంటే హేతుబద్ధీకరణ ఏ జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకున్నారు అంటే ఆన్సర్ 1991 జనాభా లెక్కలు. నెక్స్ట్ 84వ సవరణలో మార్పు చేస్తూ రాష్ట్రం లోపలి అంతర్గత నియోజకవర్గాల పునర్విభజనకు 1991 జనాభా లెక్కలకు బదులుగా 2001 జనాభా లెక్కలను ప్రాతిపదికగా మార్చిన సవరణ ఏది అంటే ఆన్సర్ 87వ రాజ్యాంగ సవరణ చట్టం 2003. నెక్స్ట్ 4th టాపిక్ చూద్దాం. భవిష్యత్తు డీలిమిటేషన్ 2026 తర్వాత అన్నమాట. బిట్ ఏంటంటే ప్రస్తుతం లోక్సభ సీట్ల సంఖ్య మరియు రాష్ట్రాల వారీ సీట్ల కేటాయింపు ఏ జనాభా లెక్కల ఆధారంగా స్తంభించబడి ఉంది మరియు ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే ఆన్సర్ 1971 జనాభా లెక్కల ఆధారంగా 2026 వరకు. నెక్స్ట్ బిట్ 2026 తర్వాత లోక్సభ సీట్ల పునర్విభజన ఎప్పుడు జరుగుతుంది అంటే ఆన్సర్ 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన సెన్సస్ యొక్క అధికారిక గణాంకాలు ప్రచురించబడిన తరువాత. నెక్స్ట్ టాపిక్ ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వేషన్లు ఓటింగ్ వ్యవస్థల తులనాత్మక పరిశీలన ఎఫ్పిటిపి వర్సెస్ పిఆర్. టాపిక్లో ఫస్ట్ది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ టాపిక్ను బిట్ చూద్దాం. బ్రిటిష్ కాలం నాటి ప్రత్యేక నియోజకవర్గ అంటే సెపరేట్ ఎలక్టొరేట్ వ్యవస్థకు భిన్నంగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఎస్సీ ఎస్టీల కోసం ఏ వ్యవస్థను ప్రవేశపెట్టారు అంటే ఆన్సర్ ఉమ్మడి నియోజకవర్గ వ్యవస్థ జాయింట్ ఎలక్టొరేట్ సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్ ఉమ్మడి నియోజకవర్గ వ్యవస్థలో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఎవరికి ఉంటుంది అంటే ఆన్సర్ కుల మత వర్గ భేదం లేకుండా ఆ నియోజకవర్గంలోని అందరూ ఓటర్లకు ఓటు హక్కు ఉంటుంది. బ్రాకెట్లో అభ్యర్థి మాత్రం రిజర్వ్డ్ వర్గానికి చెందిన వారే ఉంటారు. నెక్స్ట్ బిట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కేవలం రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలా అంటే ఆన్సర్ కాదు. వారు రిజర్వ్డ్ నియోజకవర్గాలతో పాటు సాధారణ అంటే జనరల్ స్థాయిల్లో కూడా పోటీ చేయవచ్చు. నెక్స్ట్ లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను 2030 వరకు పొడిగించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది అంటే 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2019. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ వ్యవస్థ ఏంటి ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ వ్యవస్థ ఎఫ్పిటిపి వర్సెస్ అనుపాత ప్రాతినిధ్య వ్యవస్థ పిఆర్. ఈ టాపిక్లోని బిట్ చూద్దాం. లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు ఉపయోగించే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ఎఫ్పిటిపి వ్యవస్థకు గల మరొక పేరు ఏమిటి అంటే ప్లూరాలిటీ సిస్టమ్. ఏంటది ప్లూరాలిటీ సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్ బిట్ ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ వ్యవస్థలో విజేతగా ప్రకటించడానికి నియమం ఏమిటి అంటే పోటీలో ఉన్న ఇతర అభ్యర్థుల కంటే అత్యధిక ఓట్లు అంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా అన్నమాట. బ్రాకెట్లో ఒక్క అత్యధిక ఓట్లు సాధించాలి, 50% ఓట్లు రావాల్సిన అవసరం లేదు అన్నమాట. నెక్స్ట్ బిట్ భారతదేశంలో రాజ్యసభ రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఏ ఎన్నికల విధానాన్ని ఉపయోగిస్తారు అంటే ఆన్సర్ అనుపాత ప్రాతినిధ్య వ్యవస్థ అంటే ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ పిఆర్ సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్ బిట్ అనుపాత ప్రాతినిధ్య వ్యవస్థ పిఆర్ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అంటే ఒక రాజకీయ పార్టీకి ఇచ్చిన ఓట్ల శాతానికి దాదాపు సమాన నిష్పత్తిలో సీట్లు లభిస్తాయి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏంటంటే లోక్సభ ఎన్నికలకు ఎఫ్పిటిపి వ్యవస్థనే ఎంచుకోవడానికి కారణాలు ఏమిటి అంటే ఈ టాపిక్లోని బిట్ చూద్దాం. ఏంటి రాజ్యాంగ పరిషత్ లోక్సభ ఎన్నికలకు అనుపాత ప్రాతినిధ్య వ్యవస్థను పిఆర్ సిస్టమ్ తిరస్కరించి ఎఫ్పిటిపి వ్యవస్థను ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి అంటే ఆన్సర్ ఏంటంటే దానిలో ఫస్ట్ది ఆన్సర్లో 3 పాయింట్లు ఉన్నాయి. దానిలో ఫస్ట్ది స్థిరమైన ప్రభుత్వం. ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వాల వల్ల వచ్చే అస్థిరతను నివారించి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి. నెక్స్ట్ 2 పాయింట్ విధానంలో సరళత అంటే నాటి అత్యల్ప అక్షరాస్యతను దృష్టిలో ఉంచుకొని సాధారణ ఓటరుకు సులభంగా అర్థమయ్యేలా ఉండడానికి. నెక్స్ట్ 3వది పాయింట్ ప్రత్యక్ష సంబంధం అంటే ప్రతినిధికి మరియు నియోజకవర్గ ప్రజలకు మధ్య ప్రత్యక్ష జవాబుదారీతనం ఉండడానికి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ పార్లమెంట్ సభల పదవీ కాలం అండ్ సభ్యుల అర్హతలు టాపిక్లోని ఫస్ట్ టాపిక్ ఏంటంటే రాజ్యసభ స్వభావం ఏంటి పదవీ కాలం
టాపిక్లో మీరు చూద్దాం. రాజ్యసభకు ఉన్న ప్రత్యేకాంశం ఏమిటి మరియు దీనిని శాశ్వత సభ పర్మనెంట్ బాడీ లేదా కంటిన్యూయింగ్ ఛాంబర్ అని ఎందుకు అంటారు అంటే ఆన్సర్ రాజ్యసభను ఎప్పుడూ రద్దు చేయడానికి వీలు లేదు. ఇందులోని సభ్యులందరూ ఒకేసారి కాకుండా ఒక క్రమ పద్ధతిలో పదవీ విరమణ చేస్తారు. నెక్స్ట్ రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు అంటే ఆన్సర్ 3వ వంతు అంటే 1/3 మంది సభ్యులు. నెక్స్ట్ రాజ్యాంగం రాజ్యసభ సభ్యుల పదవీ కాలాన్ని నేరుగా నిర్దేశించిందా అంటే సమాధానం ఏంటి? లేదు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలాన్ని నిర్ణయించే అధికారాన్ని పార్లమెంటుకు వదిలివేసింది. నెక్స్ట్ బిట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం రాజ్యసభ సభ్యుడి పదవీ కాలం ఎంత అంటే ఆన్సర్ 6 సంవత్సరాలు. నెక్స్ట్ సెకండ్ టాపిక్ లోక్సభ పదవీ కాలం అండ్ అత్యవసర పరిస్థితి. ఈ టాపిక్లో బిట్స్ చూద్దాం. లోక్సభ సాధారణ పదవీ కాలం ఎంత మరియు అది ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అంటే ఆన్సర్ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే మొదటి సమావేశం తేదీ నుండి 5 సంవత్సరాలు. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు లోక్సభ పదవీ కాలాన్ని ఒకేసారి ఎంతకాలం పొడిగించవచ్చు అంటే పార్లమెంట్ చట్టం ద్వారా ఒకేసారి 1 సంవత్సరం వరకు పొడిగించవచ్చు. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి రద్దయిన తర్వాత లోక్సభ పొడిగించబడిన పదవీ కాలం గరిష్టంగా ఎంతకాలం అమల్లో ఉంటుంది అంటే 6 నెలలకు మించి కొనసాగకూడదు. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఎంపీ కావడానికి రాజ్యాంగబద్ధమైన అర్హతలు అండ్ వయోపరిమితి. ఈ టాపిక్లో బిట్ చూద్దాం. పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయడానికి అభ్యర్థి నిర్దేశిత వ్యక్తుల సమక్షంలో ఏ ప్రమాణం చేయాలి అంటే ఆన్సర్ రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత కలిగి ఉంటానని మరియు భారతదేశ భౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ప్రమాణం చేయాలి. నెక్స్ట్ లోక్సభ మరియు రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత అంటే ఆన్సర్ లోక్సభకు కనీసం 25 సంవత్సరాలు, అదే రాజ్యసభకు కనీసం 30 సంవత్సరాలు. నెక్స్ట్ టాపిక్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం అదనపు అర్హతలు. ఈ టాపిక్ను బిట్ చూద్దాం. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి ఏ ఓటర్ల జాబితాలో నమోదు ఉండాలి అంటే ఆన్సర్ భారతదేశంలోని ఏదైనా ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ లేదా ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థికి గల నిబంధన ఏమిటి అంటే భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా యూటీ అంటే కేంద్రపాలిత ప్రాంతంలోనైనా ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వారే ఉండాలి. వీరు సాధారణ స్థానాల్లో కూడా పోటీ చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఎంపీ అర్హతలు అండ్ రాజ్యాంగబద్ధమైన అనర్హతలు ఆర్టికల్ 84 అండ్ ఆర్టికల్ 102 టాపిక్లోని ఫస్ట్ ఏంటి ఎంపీ సభ్యత్వానికి రాజ్యాంగబద్ధ అర్హతలు ఆర్టికల్ 84 ప్రకారం బిట్ చూద్దాం. పార్లమెంట్ సభ్యత్వానికి అంటే ఎంపీ ఉండవలసిన ప్రాథమిక అర్హతలను రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ వివరిస్తుంది అంటే ఆర్టికల్ 84 ఏంటి ఆర్టికల్ 84. నెక్స్ట్ బిట్ పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో ఎవరి సమక్షంలో రాజ్యాంగబద్ధ ప్రమాణం లేదా ధృవీకరణ చేయాలి అంటే ఆన్సర్ ఎన్నికల కమిషన్ ఈసీ ద్వారా అధికారం పొందిన అధికారి ముందు. నెక్స్ట్ బిట్ పార్లమెంట్లో పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయోపరిమితి ఎంత అంటే ఆన్సర్ లోక్సభకి కనీసం 25 సంవత్సరాలు, రాష్ట్రసభకు కనీసం 30 సంవత్సరాలు. నెక్స్ట్ టాపిక్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం అదనపు అర్హతలు ఆర్పిఏ 1951 ఏంటో చూద్దాం. దానిలో బిట్ 2003వ సంవత్సరంలో రాజ్యసభ ఎన్నికల అర్హతల్లో చేసిన కీలక మార్పు ఏమిటి అంటే ఆన్సర్ రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థి అదే రాష్ట్రంలో ఓటరుగా ఉండాలనే నిబంధనను తొలగించారు. బ్రాకెట్లో దేశంలో ఏ ప్రాంతంలో ఓటు హక్కు ఉన్నా ఏ రాష్ట్రం నుంచైనా పోటీ చేయవచ్చు. నెక్స్ట్ బిట్ ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలకు కేటాయించిన సీట్లలో పోటీ చేసే అభ్యర్థి సాధారణ అంటే జనరల్ సీట్లలో పోటీ చేయడానికి అర్హుడేనా అంటే అవును, వారు రిజర్వ్డ్ సీట్లతో పాటు సాధారణ అంటే జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయవచ్చు. నెక్స్ట్ థర్డ్ టాపిక్ రాజ్యాంగబద్ధమైన అనర్హతలు ఆర్టికల్ 102 టాపిక్ను బిట్ చూద్దాం. పార్లమెంట్ సభ్యుల రాజ్యాంగబద్ధమైన అనర్హతల అంటే కాన్స్టిట్యూషనల్ డిస్క్వాలిఫికేషన్స్ గురించి వివరించే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 102. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 102 ప్రకారం ఒక పార్లమెంట్ సభ్యుడు ఏ సందర్భాల్లో అనర్హతకు గురవుతాడు అంటే ఆన్సర్ 5 పాయింట్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల కింద లాభదాయక పదవి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్
కలిగి ఉండడం, దానిలో అనర్హతకు గురవుతాడు. నెక్స్ట్ పాయింట్, కోర్టు ద్వారా మానసిక అస్వస్థుడిగా అంటే అన్సౌండ్ మైండ్ ప్రకటించబడడం. నెక్స్ట్ మూడోది, విముక్తి పొందని దివాలాదారుడిగా అంటే అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ ఉండడం. నెక్స్ట్ నాలుగోది, భారత పౌరసత్వం రద్దు కావడం లేదా స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం పొందడం. నెక్స్ట్ ఐదవది, పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారం అనర్హుడుగా ప్రకటించబడటం. ఈ 5 పాయింట్లకి ఉన్న వాళ్ళెవరూ కూడా పార్లమెంట్ సభ్యులకు అర్హతకు గురికారు. నెక్స్ట్ వీటి స్టాట్యూటరీ అనర్హతలు పార్టీ ఫిరాయింపులు, స్థానాల ఖాళీ అండ్ ప్రమాణ స్వీకారం. ఈ టాపిక్స్లో ఫస్ట్ది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం అనర్హతలు ఏంటో ఈ టాపిక్లోనే ఇప్పుడు చూద్దాం. ఏదైనా నేరంలో దోషిగా నిర్ధారించబడిన కనీసం ఎంతకాలం జైలు శిక్ష పడితే ఒక ఎంపీ తన సభ్యత్వాన్ని కోల్పోతాడు అంటే ఆన్సర్ 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడిన వాళ్ళు ఎంపీ సభ్యత్వానికి అనర్హులు. నెక్స్ట్ శిక్ష పడిన వెంటనే అపీల్ చేసుకునే సమయం లేకుండా సభ్యత్వం రద్దవుతుందని తీర్పునిచ్చిన చారిత్రాత్మక సుప్రీంకోర్టు కేసు ఏదంటే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2013. నెక్స్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద ఒక సభ్యుని అనర్హతపై తుది నిర్ణయం ఎవరు తీసుకుంటారు అంటే ఎలక్షన్ కమిషన్ అభిప్రాయం లేదా సలహా మేరకే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. ఆర్టికల్ 103 అన్నమాట. నెక్స్ట్ సెకండ్ టాపిక్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్ టాపిక్లో బిట్ చూద్దాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మరియు ఏ సంవత్సరంలో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చేర్చారు అంటే ఆన్సర్ 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985. నెక్స్ట్ బిట్, పార్టీ విప్కు విరుద్ధంగా ఓటు వేసిన సభ్యుడిపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే పార్టీ ఎన్ని రోజుల్లోపు క్షమించాలి అంటే 15 రోజుల్లోపు. నెక్స్ట్ బిట్, నామినేటెడ్ సభ్యుడు సభకు నియమించబడిన ఎంతకాలం తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అనర్హతకు గురవుతాడు అంటే ఆన్సర్ 6 నెలల తర్వాత. బ్రాకెట్లో మొదటి 6 నెలల్లోపు చేరితే అనర్హత వర్తించదు. నెక్స్ట్ బిట్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద లోక్సభ మరియు రాజ్యసభల్లో అనర్హతపై తుది నిర్ణయం ఎవరిది అంటే ఆన్సర్ లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ అన్నమాట. నెక్స్ట్ బిట్, స్పీకర్ లేదా చైర్మన్ తీసుకునే పార్టీ ఫిరాయింపు నిర్ణయాలు కూడా న్యాయ సమీక్షకు అంటే జ్యుడిషియల్ రివ్యూ లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది అంటే కిహోతో హొల్లోహన్ వర్సెస్ జచిల్హు కేసు. ఏంటది? కిహోతో హొల్లోహన్ వర్సెస్ జచిల్హు కేసు 1992. నెక్స్ట్ మూడో టాపిక్, ద్వంద్వ సభ్యత్వం నిషేధం అండ్ సీట్లు ఖాళీ కావడం, వెకేటింగ్ ఆఫ్ సీట్స్ టాపిక్లో బిట్ చూద్దాం. ఒకే వ్యక్తి లోక్సభ మరియు రాజ్యసభ రెండింటికి ఎన్నికైతే ఎన్ని రోజుల్లోపు తన నిర్ణయాన్ని తెలియజేయాలంటే 10 రోజుల్లోపు. తెలియజేయకపోతే రాజ్యసభ సీటు ఖాళీ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఒక వ్యక్తి పార్లమెంటుకు మరియు రాష్ట్ర శాసనసభకు ఏకకాలంలో ఎన్నికైతే ఎన్ని రోజుల్లోపు రాష్ట్ర శాసనసభ సీటుకు రాజీనామా చేయాలంటే ఆన్సర్ 14 రోజుల్లోపు. చేయకపోతే పార్లమెంట్ సీటు రద్దు అవుతుంది. నెక్స్ట్ బిట్, ఆర్టికల్ 101(4) ప్రకారం సభ అనుమతి లేకుండా ఒక సభ్యుడు వరుసగా ఎన్ని రోజులు గైర్హాజరైతే సభ అతని సీటును ఖాళీగా ప్రకటిస్తుంది అంటే ఆన్సర్ 60 రోజులు. బ్రాకెట్లో ప్రొరోగ్ లేదా వరుసగా 4 రోజుల కంటే ఎక్కువ వాయిదా పడిన రోజులను ఇందులో లెక్కించరు. నెక్స్ట్ నాలుగో టాపిక్, ప్రమాణ స్వీకారం ఓత్ అండ్ అఫర్మేషన్ టాపిక్లోని బిట్ చూద్దాం. పార్లమెంట్ సభ్యుడు తన బాధ్యతలు స్వీకరించే ముందు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి అంటే ఆన్సర్ భారత రాష్ట్రపతి లేదా ఆయనచే నియమించబడిన అధికారి సమక్షంలో. నెక్స్ట్ బిట్, సభలో ప్రమాణ స్వీకారం చేయని సభ్యుడికి ఉన్న పరిమితి ఏమిటి అంటే వారు సభా కార్యక్రమాలలో పాల్గొనడానికి కానీ ఓటు వేయడానికి కానీ అర్హత ఉండదు. నెక్స్ట్ టాపిక్, అనధికారిక హాజరు, జరిమానా అండ్ జీతభత్యాలు అండ్ లోక్సభ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఈ టాపిక్లో ఫస్ట్ టాపిక్, అనధికార హాజరు, జరిమానా అండ్ జీతభత్యాలు. ఈ టాపిక్లో చూద్దాం. అర్హత లేకున్నా
అనర్హుడిగా ప్రకటించబడ్డా లేదా ప్రమాణ స్వీకారం చేయకుండా సభా కార్యక్రమాల్లో పాల్గొని ఓటు వేస్తే ప్రతిరోజు ఎంత జరిమానా విధిస్తారు అంటే 500 రూపాయలు. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం చేయని పార్లమెంట్ సభ్యులకు పార్లమెంట్ ప్రత్యేకాధికారాలు అంటే ప్రివిలేజెస్ మరియు మినహాయింపులు వర్తిస్తాయంటే వర్తించవు. నెక్స్ట్ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ చట్టం ద్వారా ఎంపీల జీతభత్యాలను నిర్ణయిస్తుంది అంటే ఆర్టికల్ 106. నెక్స్ట్ మాజీ ఎంపీలకు పెన్షన్ సౌకర్యాన్ని పార్లమెంట్ ఏ సంవత్సరంలో చట్టం ద్వారా ప్రవేశపెట్టింది? రాజ్యాంగంలో దీని ప్రస్తావన లేదు. కానీ ఆన్సర్ ఏంటంటే 1976వ సంవత్సరంలో ప్రవేశపెట్టింది. కానీ ఇది రాజ్యాంగంలో దీని ప్రస్తావన లేదనమాట. నెక్స్ట్ సెకండ్ టాపిక్, లోక్సభ స్పీకర్ ఎన్నిక అండ్ పదవీ కాలం. ఈ టాపిక్లో విడి చూద్దాం. లోక్సభ స్పీకర్ను ఎవరు ఏ విధంగా ఎన్నుకుంటారు అంటే కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని ఎన్నుకుంటారు. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ ఎన్నిక తేదీని ఎవరు నిర్ణయిస్తారు అంటే ఆన్సర్ భారత రాష్ట్రపతి. నెక్స్ట్ లోక్సభ రద్దయిన అంటే డిసొల్యూషన్ తర్వాత కూడా స్పీకర్ తన పదవిలో కొనసాగుతారా అంటే ఆన్సర్ అవును. లోక్సభ రద్దయిన కొత్త లోక్సభ మొదటిసారి సమావేశమయ్యే వరకు ఆయన పదవిలోనే కొనసాగుతారు. నెక్స్ట్ టాపిక్, స్పీకర్ రాజీనామా అండ్ తొలగింపు ప్రక్రియ. టాపిక్ను బిడి చూద్దాం. లోక్సభ స్పీకర్ తన రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి అంటే ఆన్సర్ లోక్సభ డిప్యూటీ స్పీకర్కు అంటే రాష్ట్రపతికి కాదు, లోక్సభ డిప్యూటీ స్పీకర్కు సమర్పించాలి. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ను తొలగించడానికి ఏ రకమైన మెజారిటీతో తీర్మానం ఆమోదించబడాలి అంటే ఆన్సర్ లోక్సభలోని ప్రభావాత్మక మెజారిటీ ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా అన్నమాట. బ్రాకెట్లో మొత్తం సభ్యుల సంఖ్య నుండి ఖాళీలను తీసివేసి మిగిలిన వారిలో 50% కంటే ఎక్కువ అనమాట. నెక్స్ట్ స్పీకర్ను తొలగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కనీసం ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి అంటే 14 రోజుల ముందు. నెక్స్ట్ టాపిక్, పార్లమెంట్ అధికారుల జీతపత్యాలు అండ్ లోక్సభ స్పీకర్ రైట్లు ఎన్నిక పదవి తొలగింపు. ఈ టాపిక్లోని ఫస్ట్ టాపిక్ జీతపత్యాలు అండ్ ఫైనాన్షియల్ ఫ్రేమ్వర్క్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ టాపిక్స్లోని బిట్. పార్లమెంట్ అధికారుల అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ జీతపత్యాలను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది అంటే ఆన్సర్ పార్లమెంట్కు ఉంది. బ్రాకెట్లో సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ 1953 ద్వారా అన్నమాట. నెక్స్ట్ పార్లమెంట్ అధికారుల జీతపత్యాలను ఏ నిధి నుండి చెల్లిస్తారు అంటే భారత సంచిత నిధి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి. నెక్స్ట్ ప్రిసైడింగ్ అధికారుల జీతపత్యాలను భారత సంచిత నిధిపై అంటే చార్జ్డ్ ఎక్స్పెండిచర్గా ఎందుకు పరిగణిస్తారు అంటే ఆన్సర్ దీనిపై పార్లమెంట్లో ఏటా ఓటింగ్ జరగదు, కేవలం చర్చించవచ్చు. ఇది వారి ఆర్థిక స్వాతంత్రాన్ని నిష్పక్షపాతత్వాన్ని కాపాడుతుంది. నెక్స్ట్ హోదా రీత్యా లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లు ఏ మంత్రులతో సమానమైన అలవెన్సెస్ పొందుతారు అంటే ఆన్సర్ స్పీకర్ అనేది క్యాబినెట్ మంత్రి హోదా. నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ లేదా డిప్యూటీ చైర్మన్ అనేది రాష్ట్రపతి మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోదా అనమాట. నెక్స్ట్ టాపిక్, లోక్సభ స్పీకర్ అండ్ ఎన్నిక అండ్ రాజీనామా టాపిక్లో చూద్దాం. లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏ మెజార్టీ ద్వారా జరుగుతుంది మరియు దీనికి తేదీని ఎవరు నిర్ణయిస్తారు అంటే ఆన్సర్ లోక్సభ సభ్యుల సాధారణ మెజారిటీ ద్వారా ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల తేదీని భారత రాష్ట్రపతి నిర్ణయిస్తారు. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ తన రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి అంటే ఆన్సర్ లోక్సభ డిప్యూటీ స్పీకర్కు, అలాగే డిప్యూటీ స్పీకర్ తన రాజీనామాను స్పీకర్కు ఇస్తారు. నెక్స్ట్ టాపిక్ థర్డ్ది, స్పీకర్ తొలగింపు ప్రక్రియ అండ్ ఎఫెక్టివ్ మెజారిటీ టాపిక్లను బిట్స్ చూద్దాం. లోక్సభ స్పీకర్ను తొలగించడానికి ఏ రకమైన మెజారిటీతో తీర్మానం ఆమోదించబడాలి అంటే ప్రభావాత్మక మెజారిటీ ఎఫెక్టివ్ మెజారిటీ అనమాట. నెక్స్ట్ ఎఫెక్టివ్ మెజారిటీ అనగా ఏమిటి అంటే సభ మొత్తం సభ్యుల సంఖ్య నుండి ఖాళీలను అంటే మరణం, రాజీనామా మొదలైనవి తీసివేయగా మిగిలిన అప్పటి స్థానాల సంఖ్యలో 50% కంటే ఎక్కువ అంటే 50% + 1 ఓటు రావడం అనమాట. నెక్స్ట్ బిట్ స్పీకర్ను తొలగించి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కనీసం ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి మరియు ఎంతమంది సభ్యుల మద్దతు అవసరం అంటే 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి. నెక్స్ట్ స్పీకర్పై
తొలగింపు నిర్మాణం. స్పీకర్పై తొలగింపు తీర్మానం సభ్యులు సభలో పరిశీలనలో ఉన్నప్పుడు ఆయనకు ఓటు వేసే హక్కు ఏ విధంగా ఉంటుంది అంటే ఆయన సభకు అధ్యక్షత వహించలేరు, కానీ సాధారణ సభ్యుడిలా మొదటి సందర్భంలోనే ఇన్ ది ఫస్ట్ ఇన్స్టాన్స్ ఓటు వేయవచ్చు. బ్రాకెట్లో టై అయినప్పుడు వేసే కాస్టింగ్ ఓటు ఉండదు. నెక్స్ట్ టాపిక్ లోక్సభ స్పీకర్ పాత్ర, అధికారాలు, విధులు అండ్ నిష్పక్షపాతత్వం. టాపిక్లోని ఫస్ట్ టాపిక్ అధికారాల మూలాలు అండ్ శాంతి భద్రతల నిర్వహణ. టాపిక్ని బిట్ చూద్దాం. లోక్సభ స్పీకర్ తన అధికారాలను మరియు విధులను ప్రధానంగా ఏ ఆధారాల అంటే సోర్సెస్ నుండి పొందుతారు అంటే ఆన్సర్ భారత రాజ్యాంగం. నెక్స్ట్ లోక్సభ ప్రక్రియ నియమావళి, రూల్స్ ఆఫ్ ప్రొసీజ్యూర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్. మూడవది పార్లమెంటరీ సంప్రదాయాలు, పార్లమెంటరీ కన్వెన్షన్స్ ద్వారా అన్నమాట పొందుతారు. నెక్స్ట్ బిట్ సభలో రాజ్యాంగ నిబంధనలు, సభా నియమాలు మరియు పార్లమెంటరీ సంప్రదాయాల అంతిమ వ్యాఖ్యాత ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఎవరు అంటే ఆన్సర్ లోక్సభ స్పీకర్. నెక్స్ట్ బిట్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం కోరం లేనప్పుడు సభను వాయిదా వేసే లేదా సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కు ఉంటుంది అంటే ఆర్టికల్ 100. బ్రాకెట్లో లోక్సభ కనీస కోరం మొత్తం సభ్యులు 1/10 అంటే కనీసం 55 మంది అన్నమాట. నెక్స్ట్ టాపిక్ స్పీకర్ ప్రత్యేక అధికారాలు, స్పెషల్ పవర్స్. టాపిక్లో బిట్ చూద్దాం. ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే రాష్ట్రపతి పిలిచే ఉభయ సభల సంయుక్త సమావేశానికి జాయింట్ సిట్టింగ్ ఆర్టికల్ 108 ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే సమాధానం లోక్సభ స్పీకర్. నెక్స్ట్ ఒక బిల్లు ద్రవ్య బిల్లు మనీ బిల్ అవునో కాదో నిర్ణయించే అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఆన్సర్ లోక్సభ స్పీకర్కు ఆర్టికల్ 110. ఈ నిర్ణయాన్ని ఏ కోర్టు లేదా రాష్ట్రపతి కూడా ప్రశ్నించలేరు. నెక్స్ట్ లోక్సభలో ఏదైనా అంశంపై ఓటింగ్ సమయమైనప్పుడు టై ప్రతిష్టంభనను తొలగించడానికి స్పీకర్ వేసే ఓటును ఏమంటారంటే కాస్టింగ్ ఓటు. బ్రాకెట్లో కాస్టింగ్ ఓట్ లేదా డెసిసివ్ ఓట్ అంటారు. సాధారణ సమయాల్లో ఫస్ట్ ఇన్స్టెన్స్లో స్పీకర్ ఓటు వేయరు. అంటే సాధారణ సమయాల్లో అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్లో స్పీకర్ ఓటు వేయరు. నెక్స్ట్ పార్టీ మినహాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్ కింద అనర్హతపై స్పీకర్ తీసుకునే నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని తీర్పునిచ్చిన కేసు ఏదంటే కిహోతో హొల్లోహన్ కేసు 1992. నెక్స్ట్ టాపిక్ స్వాతంత్రం, నిష్పక్షపాతత్వం అండ్ హోదా. ఈ టాపిక్లోని ఇండిపెండెన్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. టాపిక్లోని బిట్ చూద్దాం. భారత అధికారిక ప్రాధాన్యత క్రమంలో ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ లోక్సభ స్పీకర్ స్థానం ఎంత మరియు ఎవరితో సమానం అంటే ఆన్సర్ 7వ ర్యాంక్. బ్రాకెట్లో భారత ప్రధాన న్యాయమూర్తి CJIతో సమానమైన హోదా. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ పనితీరు మరియు ప్రవర్తనను సభలో సాధారణ చర్చల ద్వారా విమర్శించవచ్చా అంటే లేదు, కేవలం ఆయనను తొలగించడానికి ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానం సబ్స్టాంటివ్ మోషన్ ద్వారా మాత్రమే చర్చించవచ్చు. నెక్స్ట్ సభలో ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్కు ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్ టాపిక్ లోక్సభ లేదా రాజ్యసభ ప్రెసైడింగ్ అధికారులు, ప్రోటెం స్పీకర్ అండ్ సభా నాయకులు. ఈ టాపిక్లోని ఫస్ట్ది లోక్సభ డిప్యూటీ స్పీకర్ అండ్ చారిత్రక నేపథ్యం. టాపిక్లో బిట్ చూద్దాం. లోక్సభ డిప్యూటీ స్పీకర్ హోదాకు సంబంధించి రాజ్యాంగపరమైన సూత్రం ఏమిటి అంటే ఆన్సర్ డిప్యూటీ స్పీకర్ స్పీకర్కు సబార్డినేట్ అంటే కింది స్థాయి అధికారి కాదు. ఆయన నేరుగా లోక్సభకి బాధ్యత వహిస్తారు. స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవులు ఏ చట్టం ద్వారా ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చాయి అంటే ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1919 మాంటేగ్ జేమ్స్ ఫోర్డ్ సంస్కరణలు ద్వారా 1921లో అమల్లోకి వచ్చాయి. అప్పట్లో ప్రెసిడెంట్ డిప్యూటీ ప్రెసిడెంట్ అని పిలిచేవారు అన్నమాట. నెక్స్ట్ కేంద్ర శాసనసభకు అంటే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే ఆన్సర్ విఠల్ భాయ్ జే పటేల్ 1925లో.
నెక్స్ట్ బిట్ ఫాదర్ ఆఫ్ లోక్సభగా పేరు గాంచిన తాత్కాలిక పార్లమెంట్ మరియు మొదటి లోక్సభ స్పీకర్ ఎవరంటే జీవి మావలంకర్ అన్నమాట. నెక్స్ట్ బిట్ నెక్స్ట్ టాపిక్ సెకండ్ది పానెల్ ఆఫ్ చైర్పర్సన్స్ అండ్ స్పీకర్ ప్రోటెమ్ టాపిక్లోని ఫస్ట్ బిట్ డిప్యూటీ స్పీకర్ ఆబ్సెంట్ అయినప్పుడు సభను ఎవరు నడిపిస్తారు అంటే ఆన్సర్ స్పీకర్ నామినేట్ చేసిన ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ గరిష్టంగా 10 మందిలోని సభ్యులు అన్నమాట. నెక్స్ట్ బిట్ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవులు ఖాళీగా అంటే వేకెంట్ ఉన్నప్పుడు పానెల్ సభ్యులు అధ్యక్షత వహించవచ్చా అంటే వహించలేరు. పదవులు ఖాళీగా ఉన్నప్పుడు సభాధ్యక్షుడిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ బిట్ కొత్త లోక్సభ ఏర్పడినప్పుడు స్పీకర్ ప్రోటెం ఎవరు నియమిస్తారు మరియు ఆయన ప్రధాన విధులు ఏమిటి అంటే ఆన్సర్ రాష్ట్రపతి నియమిస్తారు. సాధారణంగా సీనియర్ సభ్యుడిని అన్నమాట. విధులు ఏమిటి అంటే ఫస్ట్ది కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించడం, రెండవది కొత్త స్పీకర్ ఎన్నికను నిర్వహించడం. నెక్స్ట్ మూడవ టాపిక్ రాజ్యసభ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ టాపిక్ను చూద్దాం. రాజ్యసభ చైర్మన్కు లోక్సభ స్పీకర్కు మధ్య ఉన్న ప్రధాన రాజ్యాంగ వ్యత్యాసం ఏమిటంటే ఆన్సర్ లోక్సభ స్పీకర్ ఆ సభలో సభ్యుడు, కానీ రాజ్యసభ చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి బ్రాకెట్లో అన్నమాట రాజ్యసభలో సభ్యుడు కాదు. నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్కు ఉపరాష్ట్రపతి అన్నమాట. రాజ్యసభ చైర్మన్కు లేని కేవలం రాజ్యసభ స్పీకర్కు మాత్రమే ఉన్న 2 ప్రత్యేక అధికారాలు ఏవి అంటే ఆన్సర్ ఒక బిల్లు ద్రవ్య బిల్లు అంటే మనీ బిల్ అవునో కాదో ధృవీకరించడం. నెక్స్ట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అంటే జాయింట్ సిట్టింగ్ అధ్యక్షత వహించడం అన్నమాట. నెక్స్ట్ బిట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తన రాజీనామాను లేదా జవాబుదారీతనాన్ని ఎవరికి కలిగి ఉంటారు అంటే ఆన్సర్ ఆయన రాజ్యసభ సభ్యుల ద్వారా ఎన్నుకోబడతారు కాబట్టి నేరుగా రాజ్యసభకే బాధ్యత వహిస్తారు. చైర్మన్కు సబార్డినేట్ కాదు. నెక్స్ట్ టాపిక్ సభానాయకుడు అండ్ ప్రతిపక్ష నాయకుడు లీడర్ ఆఫ్ ది హౌస్ అండ్ అపోజిషన్ టాపిక్ను బిట్ చూద్దాం. సభలో ఒక పార్టీ నాయకుడికి అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా దక్కాలంటే ఆ పార్టీకి కనీసం ఎంత శాతం సీట్లు ఉండాలి అంటే సభలోని మొత్తం సీట్లలో కనీసం 10% సీట్లు అంటే లోక్సభలో కనీసం 55 సీట్లు ఉండాలి. నెక్స్ట్ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడి పదవికి చట్టబద్ధమైన గుర్తింపు ఏ సంవత్సరంలో లభించింది మరియు ఆయన హోదా దేనితో సమానం అంటే ఆన్సర్ 1977వ సంవత్సరంలో గుర్తింపు లభించింది. ఆయన హోదా క్యాబినెట్ మంత్రితో సమానం. నెక్స్ట్ టాపిక్ పార్లమెంట్ కీలక పాత్రధారులు లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ విప్ టాపిక్లోని ఫస్ట్ది సభానాయకుడు లీడర్ ఆఫ్ ది హౌస్ టాపిక్లోని బిట్ చూద్దాం. లోక్సభలో సభానాయకుడిగా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఆన్సర్ ప్రధానమంత్రి లోక్సభ సభ్యుడైతే ఆయనే సభానాయకుడిగా ఉంటారు. ఒకవేళ ప్రధాని రాజ్యసభ సభ్యుడైతే లోక్సభలోని ఒక సీనియర్ మంత్రిని సభానాయకుడిగా నియమిస్తారు. నెక్స్ట్ బిట్ అమెరికన్ రాజకీయ వ్యవస్థలో సభానాయకుడి అంటే లీడర్ ఆఫ్ ది హౌస్ తరహా పదవిని ఏమని పిలుస్తారు అంటే మెజారిటీ లీడర్ అని పిలుస్తారు. నెక్స్ట్ టాపిక్ ప్రతిపక్ష నాయకుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎల్ఓపి టాపిక్లోని చూద్దాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నాయకుడిని గౌరవంగా ఏ పేరుతో పిలుస్తారు అంటే షాడో ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ బిట్ పార్లమెంట్లో ఒక పార్టీకి చెందిన నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కాలంటే సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం ఎంత బలం ఉండాలి అంటే ఆన్సర్ కనీసం 1/10వ వంతు అంటే 10% బలం ఉండాలి. ఉదాహరణకి లోక్సభలో కనీసం 55 సీట్లు. నెక్స్ట్ ప్రతిపక్ష నాయకుడి పదవికి చట్టబద్ధమైన హోదా ఏ సంవత్సరంలో కల్పించబడింది మరియు ఆయన హోదా దేనితో సమానం అంటే ఆన్సర్ 1977వ సంవత్సరంలో చట్టం ద్వారా అన్నమాట. ఆయన హోదా క్యాబినెట్ మినిస్టర్ హోదాతో సమానం. నెక్స్ట్ టాపిక్ విప్ విధులు అండ్ ప్రాముఖ్యత గురించి చూద్దాం. విప్ పదవి గురించి భారత రాజ్యాంగంలో కానీ పార్లమెంటరీ నియమావళి రూల్స్ ఆఫ్ ది హౌస్లో కానీ పేర్కొనబడిందా అంటే లేదు. ఇది కేవలం పార్లమెంటరీ సంప్రదాయం కన్వెన్షన్ ద్వారా ఏర్పడిన వ్యవస్థ అన్నమాట. కన్వెన్షన్. నెక్స్ట్
రాజకీయ పార్టీల తరపున సభలో ఫ్లోర్ మేనేజర్గా వ్యవహరించే అధికారి ఎవరంటే విప్. నెక్స్ట్ విప్ జారీ చేసిన ఆదేశాలను ధిక్కరిస్తే అంటే ఓటింగ్కు గైర్హాజరైన లేదా విరుద్ధంగా ఓటు వేసిన ఏ చట్టం కింద చర్యలు తీసుకుంటారు అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్ కింద సభ్యత్వంపై అనర్హత వేటు పడుతుంది. నెక్స్ట్ టాపిక్ పార్లమెంటరీ క్యాలెండర్ అడ్జర్న్మెంట్, ప్రొరోగేషన్, డిసొల్యూషన్ అండ్ కోరం. ఈ టాపిక్లోని ఫస్ట్ది సమనింగ్ అండ్ పార్లమెంటరీ సెషన్. సమ్మానింగ్ అండ్ సెషన్స్ టాపిక్లో బిట్ చూద్దాం. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు ఒక సమావేశం ముగిసిన తేదీకి తదుపరి సమావేశం ప్రారంభమయ్యే తేదీకి మధ్య ఉండకూడనటువంటి గరిష్ట విరామం ఎంత అంటే 6 నెలలు. దీని ప్రకారం పార్లమెంట్ సంవత్సరానికి కనీసం 2 సార్లు తప్పనిసరిగా సమావేశం కావాలి. నెక్స్ట్ భారతదేశంలో సాధారణంగా జరిగే 3 పార్లమెంట్ సమావేశ సెషన్స్ ఏవి అంటే ఫస్ట్ది బడ్జెట్ సమావేశాలు, 2 వర్షాకాల సమావేశాలు, 3 శీతాకాల సమావేశాలు. అవి ఏంటంటే ఫస్ట్ది బడ్జెట్ సమావేశాలు అనేది ఫిబ్రవరి నుంచి మే, అత్యంత సుదీర్ఘమైనవి అనమాట. నెక్స్ట్ రెండోది వర్షాకాల సమావేశాలు అనేది జూలై నుంచి సెప్టెంబర్. నెక్స్ట్ మూడవది శీతాకాల సమావేశాలు అనేది నవంబర్ నుంచి డిసెంబర్ అనమాట. నెక్స్ట్ ఒక పార్లమెంట్ సెషన్ ముగిసిన తర్వాత తదుపరి సెషన్ ప్రారంభమయ్యే వరకు ఉండే కాలాన్ని ఏమంటారంటే రిసెస్ అంటారు. నెక్స్ట్ అడ్జర్న్మెంట్, ప్రొరోగేషన్ అండ్ డిసొల్యూషన్ల మధ్య వ్యత్యాసం. ఈ టాపిక్ని చూద్దాం. సభలో ఒక రోజు సమావేశాన్ని అంటే సిట్టింగ్ మాత్రమే తాత్కాలికంగా ముగించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఆన్సర్ ప్రిసైడింగ్ ఆఫీసర్కు, బ్రాకెట్లో స్పీకర్ లేదా చైర్మన్కు. దీనిని అడ్జర్న్మెంట్ అంటారు. నెక్స్ట్ బిట్ సభలో ఒక రోజటి సమావేశాన్ని కాకుండా మొత్తం సెషన్ను ముగించే ప్రొరోగేషన్ అధికారం ఎవరికి ఉంటుందంటే భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్కు. రద్దు డిసొల్యూషన్ అనే ప్రక్రియ ఏ సభకు మాత్రమే వర్తిస్తుందంటే లోక్సభకు మాత్రమే. బ్రాకెట్లో రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి రద్దు కాదు. నెక్స్ట్ టాపిక్ లోక్సభ రద్దయినప్పుడు డిసొల్యూషన్ బిల్లుల పరిణామాలేంటో చూద్దాం. దానిలో బిట్ లోక్సభ రద్దయినప్పుడు ఏ బిల్లులు రద్దవుతాయి? ల్యాప్స్ అంటే ఆన్సర్ ఫస్ట్ పాయింట్ లోక్సభలో పెండింగ్లో ఉన్న ఏ బిల్లు అయినా లోక్సభలో ప్రారంభమైనా లేదా రాజ్యసభలో నుండి అయినా. నెక్స్ట్ రెండోది లోక్సభ ఆమోదించి రాజ్యసభలో పెండింగ్లో ఉన్న బిల్లు, ఇవన్నీ కూడా రద్దు అవుతాయి. నెక్స్ట్ లోక్సభ రద్దయినప్పటికీ ఏ బిల్లులు రద్దు కావు అంటే డు నాట్ ల్యాప్స్ అంటే ఆన్సర్ ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడి రాష్ట్రపతి సంయుక్త సమావేశానికి జాయింట్ సిట్టింగ్ పిలుపునిచ్చిన తరువాత లోక్సభ రద్దయితే ఆ బిల్లు రద్దు కావు. నెక్స్ట్ రాజ్యసభలో పెండింగ్లో ఉండి ఇంకా లోక్సభ పరిశీలనకు రాని బిల్లు కూడా రద్దు కావు. నెక్స్ట్ ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లు కూడా రద్దు కాదు. నెక్స్ట్ రాష్ట్రపతి పునః పరిశీలన కోసం సభలకు తిరిగి పంపిన బిల్లు కూడా రద్దు కాదు. నెక్స్ట్ టాపిక్ కోరం టాపిక్లో చూద్దాం. సభలో అధికారిక కార్యకలాపాలు జరగడానికి కావలసిన కనీస కోరం ఎంత మరియు లోక్సభ రాజ్యసభలలో ఈ సంఖ్య ఎంత అంటే ఆన్సర్ అనబెడతాను. ఆన్సర్ ఏంటంటే మొత్తం సభ్యుల సంఖ్యలో 1/10వ వంతు. అదే లోక్సభలో కోరం అంటే కనీసం 55 మంది సభ్యులు. నెక్స్ట్ రాజ్యసభలో కోరం అంటే కనీసం 25 మంది సభ్యులు అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఓటింగ్ విధానాలు, సభా నిర్ణయాలు అండ్ మెజారిటీ రకాలు. టాపిక్లో ఫస్ట్ది ఓటింగ్ ప్రక్రియ అండ్ డివిజన్, ఓటింగ్ ప్రొడ్యూసర్ అండ్ డివిజన్ టాపిక్లో చూద్దాం. పార్లమెంట్లో ఓటింగ్ ప్రక్రియలో సభాధ్యక్షుడు ఆమోదం తెలుపుతూ సభ్యులు ఐ అని వ్యతిరేకిస్తూ నో అని గట్టిగా అరిస్తే ప్రాథమిక పద్ధతిని ఏమంటారంటే వాయిస్ ఓట్ అంటారు. నెక్స్ట్ వాయిస్ ఓట్ ద్వారా వచ్చిన ఫలితాన్ని సభ్యులు సవాలు చేసినప్పుడు అధికారికంగా ఓట్లను లెక్కించడానికి సభాధ్యక్షుడు దేనికి ఆదేశిస్తారు అంటే డివిజన్, బ్రాకెట్లో ఆటోమేటిక్ ఓట్ రికార్డింగ్ పరికరాలు లేదా స్లిప్పుల ద్వారా లెక్కిస్తారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీ టాపిక్లను చూద్దాం. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో ప్రత్యేకంగా పేర్కొనని ఇతర అన్ని సందర్భాలలో సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీ వర్తిస్తుంది అంటే ఆర్టికల్ 100. నెక్స్ట్ సాధారణ మెజారిటీకి మరొక పేరు ఏమిటి మరియు దాని నిర్వచనం ఏమిటి అంటే
ఫంక్షనల్ లేదా వర్కింగ్ మెజారిటీ. సభకు హాజరై ఓటింగ్ పాల్గొన్న సభ్యులలో 50% కంటే ఎక్కువ మంది అంటే 50%+1 అనుకూలంగా ఓటు వేయడం. నెక్స్ట్ బిట్. సాధారణ మెజారిటీని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు అంటే సాధారణ, ద్రవ్య, ఆర్థిక బిల్లుల ఆమోదం, అవిశ్వాసం, విశ్వాస, సెన్సార్ తీర్మానాలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక, రాష్ట్రపతి పాలన మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆమోదం. నెక్స్ట్ టాపిక్ ప్రభావవంతమైన మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ టాపిక్ను బిట్ చూద్దాం. సభ మొత్తం సభ్యుల సంఖ్య నుండి ఖాళీగా ఉన్న స్థానాలను అంటే మరణం, రాజీనామా, అనర్హత, తీసివేయగా వచ్చే సంఖ్యలో 50% కంటే ఎక్కువ ఓట్లు సాధించడాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ ప్రభావాత్మక మెజారిటీ అంటారు, ఎఫెక్టివ్ మెజారిటీ. నెక్స్ట్ ఎఫెక్టివ్ మెజారిటీని ముఖ్యంగా ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు అంటే రాజ్యసభలో ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం, లోక్సభలో స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ల తొలగింపు మరియు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తొలగింపునకు. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ సంపూర్ణ అండ్ ప్రత్యేక మెజారిటీ, అబ్జల్యూట్ అండ్ స్పెషల్ మెజారిటీ టాపిక్ను బిట్ చూద్దాం. సభలో ఎన్ని స్థానాలు ఖాళీగా ఉన్నా లేదా ఎంతమంది గైర్హాజరైనా మారకుండా సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 50% కంటే ఎక్కువ అంటే బ్రాకెట్లో లోక్సభలో కనీసం 272 స్థానాలు సాధించడాన్ని ఏమంటారంటే సంపూర్ణ మెజారిటీ, అబ్జల్యూట్ మెజారిటీ అనమాట. నెక్స్ట్ బిట్. సాధారణ, ఎఫెక్టివ్ లేదా సంపూర్ణ మెజారిటీ కాకుండా అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగ పరిమిత చర్యలకు అంటే సవరణలకు అవసరమైన మెజారిటీని ఏమంటారంటే ప్రత్యేక మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ప్రత్యేక మెజారిటీ సభ ఎజెండా, తీర్మానాలు, మోషన్స్ అండ్ శాసన ప్రక్రియ. ఈ టాపిక్లోని ఫస్ట్ టాపిక్ ఆర్టికల్ 368 అండ్ ప్రత్యేక మెజారిటీ, స్పెషల్ మెజారిటీ టాపిక్ను బిట్ చూద్దాం. రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 368, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, సిఈసి తొలగింపు మరియు జాతీయ అత్యవసర పరిస్థితి ఆమోదానికి ఏ మెజారిటీ అవసరం అంటే ప్రత్యేక మెజారిటీ అన్నమాట. అంటే సభ మొత్తం సభ్యులలో సంపూర్ణ మెజారిటీ ప్లస్ హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతు 2/3 మెజారిటీ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ప్రశ్నోత్తరాల సమయం అండ్ 0 అవర్, క్వశ్చన్ అవర్ అండ్ 0 అవర్ టాపిక్లోని బిట్ చూద్దాం. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిరోజు మొదటి గంటను ఏమని పిలుస్తారంటే ప్రశ్నోత్తరాల సమయం, క్వశ్చన్ అవర్. నెక్స్ట్ బిట్. నియమావళిలో పేర్కొనబడని ముందస్తు నోటీసు లేకుండా అత్యవసర ప్రజా ప్రాముఖ్యత గల విషయాలను లేవనెత్తే జాతీయ ఆవిష్కరణ, ఇండియన్ ఇన్నోవేషన్ ఏది అంటే 0 అవర్. ఇది ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే ప్రారంభమవుతుంది. నెక్స్ట్ మూడవ టాపిక్ ముగింపు తీర్మానాలు, క్లోజర్ మోషన్స్ టాపిక్లోని బిట్ చూద్దాం. సభలో చర్చను మధ్యలోనే ఆపి ఓటింగ్కు వెళ్ళడానికి ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఏమంటారంటే క్లోజర్ మోషన్. నెక్స్ట్ బిట్. క్లోజర్ మోషన్లలోని 4 రకాలు మరియు వాటి ప్రత్యేకతలు ఏమిటి అంటే దానిలో ఒకటి సాధారణ క్లోజర్ అంటే చర్చను ముగించి ఓటింగ్ పెట్టాలని కోరడం. నెక్స్ట్ రెండవది కంపార్ట్మెంట్ క్లోజర్ బై కంపార్ట్మెంట్స్ అంటే బిల్లులోని క్లాజులను భాగాలుగా విభజించి ఓటింగ్ జరపడం. నెక్స్ట్ మూడవది కంగారు క్లోజర్ అంటే ముఖ్యమైన క్లాజులపై మాత్రమే చర్చించి తక్కువ ప్రాముఖ్యత ఉన్న వాటిని దాటివేసి అంటే ఆమోదించడం. నెక్స్ట్ గిలిటిన్ క్లోజర్ అంటే కేటాయించిన సమయం ముగిసినప్పుడు చర్చించని భాగాలతో సహా బిల్లు మొత్తాన్ని అంటే చర్చ లేకుండా నేరుగా ఓటింగ్కు పెట్టడం అన్నమాట. నెక్స్ట్ నాలుగో టాపిక్ ఇతర ముఖ్యమైన తీర్మానాలు, మోషన్స్ టాపిక్లను బిట్టాం. ఒక మంత్రి సభను తప్పుదోవ పట్టించారని లేదా తప్పు సమాచారం ఇచ్చారని భావిస్తే ప్రవేశపెట్టే తీర్మానం ఏది అంటే ప్రివిలేజ్ మోషన్, హక్కుల ఉల్లంఘన తీర్మానం. నెక్స్ట్ అత్యవసర ప్రజా ప్రాముఖ్యత గల అంశంపై మంత్రి నుంచి ప్రకటన కోరడానికి ప్రవేశపెట్టే తీర్మానం ఏది అంటే కాలింగ్ అటెన్షన్ మోషన్ అంటే దృష్టి సారించే తీర్మానం అన్నమాట. నెక్స్ట్ సభ సాధారణ కార్యకలాపాలను పూర్తిగా పక్కన పెట్టి అత్యవసర అంశాలపై తక్షణ చర్చను ప్రారంభించడానికి ప్రవేశపెట్టే తీర్మానం ఏది అంటే అడ్జర్న్మెంట్ మోషన్ అంటే వాయిదా తీర్మానం. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ సెన్సార్ మోషన్ వర్సెస్ అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్ టాపిక్లోని చూద్దాం విషయం.
కారణం ఏంటి? సెన్సార్ తీర్మానం అనేది ప్రవేశపెట్టడానికి కారణాలు తప్పనిసరిగా చెప్పాలి. అదే అవిశ్వాస తీర్మానం అనేది ప్రవేశపెట్టడానికి ఎలాంటి కారణాలు చెప్పనవసరం లేదు. నెక్స్ట్ది ఎవరిపై ప్రవేశపెట్టవచ్చు అంటే సెన్సార్ తీర్మానం అనేది ఒక వ్యక్తిగత మంత్రికి, మంత్రుల బృందానికి లేదా మొత్తం మంత్రి మండలికి వ్యతిరేకంగా. నెక్స్ట్ అదే అవిశ్వాస తీర్మానం అనేది కేవలం మొత్తం మంత్రి మండలికి వ్యతిరేకంగా మాత్రమే. నెక్స్ట్ది ఉద్దేశం. సెన్సార్ తీర్మానం ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ నిర్దిష్ట విధానాలు లేదా చర్యలను విమర్శించడం. అదే అవిశ్వాస తీర్మానం అనేది ప్రభుత్వానికి లోక్సభలో మెజారిటీ లేదా విశ్వాసం ఉందో లేదో పరీక్షించడం అన్నమాట. నెక్స్ట్ది ఫలితం గురించి సెన్సార్ తీర్మానం ఏంటంటే ఆమోదం పొందితే ప్రభుత్వం రాజీనామా చేయనవసరం లేదు. అదే అవిశ్వాస తీర్మానం అనేది ఆమోదం పొందితే మంత్రి మండలి తప్పనిసరిగా రాజీనామా చేయాలి. నెక్స్ట్ టాపిక్ శాసన నిర్మాణ ప్రక్రియ, బిల్లుల రకాలు అండ్ ప్రభుత్వ వర్సెస్ ప్రైవేట్ బిల్లులు. ఈ టాపిక్లోని ఫస్ట్ది బిల్లుల ప్రాథమిక అంశాల టాపిక్ను చూద్దాం. పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లు అంటే ఏమిటి అంటే చట్టం చేయడానికి ఉద్దేశించిన ఒక శాసన ప్రతిపాదన లేదా ముసాయిదా, ప్రపోజల్ ఫర్ లెజిస్లేషన్ డ్రాఫ్ట్ లా అనమాట. నెక్స్ట్ ఒక బిల్లు అధికారికంగా చట్టంగా యాక్ట్ మారడానికి ఏ ప్రక్రియలు పూర్తి కావాలి అంటే పార్లమెంట్ ఉభయ సభలలో అంటే లోక్సభ అండ్ రాజ్యసభ ఆమోదం పొంది భారత రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందాలి. ప్రెసిడెంట్ అసెంట్ అనేది పొందాలన్నమాట. నెక్స్ట్ రెండో టాపిక్ ప్రభుత్వ బిల్లు వర్సెస్ ప్రైవేట్ మెంబర్ బిల్లు టాపిక్లోని చూద్దాం. ప్రాతిపదిక ఏంటంటే ప్రైవేట్ బిల్లు అనేది ప్రవేశపెట్టేది ఎవరంటే పార్లమెంట్లో ప్రభుత్వ మంత్రి మాత్రమే పెడతారు. అదే ప్రైవేట్ సభ్యుని బిల్లు అనేది మంత్రి కాకుండా పార్లమెంట్లోని మరే ఇతర సభ్యుడైన ఎంపీ ప్రవేశపెట్టవచ్చు. నెక్స్ట్ దేనిని ప్రతిబింబిస్తుంది అంటే ప్రభుత్వ బిల్లు అనేది పాలక పక్షం లేదా ప్రభుత్వం యొక్క అధికారిక విధానాలను. అదే ప్రైవేట్ సభ్యుని బిల్లు అనేది ఒక నిర్దిష్ట అంశంపై సదరు ఎంపీ వ్యక్తిగత లేదా ప్రతిపక్షాల వైఖరిని. నెక్స్ట్ది ముందస్తు నోటీస్ కాలం అనేది ప్రభుత్వ బిల్లు అనేది సభలో ప్రవేశపెట్టడానికి 7 రోజుల నోటీస్ సరిపోతుంది. అదే ప్రైవేట్ సభ్యుని బిల్లు అనేది సభలో ప్రవేశపెట్టడానికి కనీసం 1 నెల నోటీస్ ఇవ్వాలి. నెక్స్ట్ రూపకల్పన డ్రాఫ్టింగ్ అనేది ప్రభుత్వ బిల్లు అనేది సంబంధిత మంత్రిత్వ శాఖలు అండ్ న్యాయశాఖ నిపుణుల ద్వారా. నెక్స్ట్ పూర్తిగా సదరు ఎంపీ బాధ్యత అంటే సభ సెక్రటేరియట్ సహాయం చేస్తుంది. నెక్స్ట్ లోక్సభలో ఓడిపోతే పరిణామం ఏంటంటే ప్రభుత్వంపై సభకు విశ్వాసం లేదనడానికి నిదర్శనం. ప్రభుత్వ పతనానికి దారితీయవచ్చు. ప్రభుత్వంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదా ముప్పు ఉండదు. నెక్స్ట్ చూద్దాం. రాజ్యసభలో ఆమోదం పొంది వార్తల్లో నిలిచిన ప్రముఖ ప్రైవేట్ సభ్యుని బిల్లు ఏది అంటే ఆన్సర్ ట్రాన్స్జెండర్ వ్యక్తుల బిల్లు అంటే హక్కుల పరిరక్షణ అనమాట. 2014 తిరుచి శివ ప్రవేశపెట్టారు. నెక్స్ట్ థర్డ్ టాపిక్ కంటెంట్ ఆధారంగా బిల్లుల వర్గీకరణ క్లాసిఫికేషన్ బై కంటెంట్ టాపిక్ను చూద్దాం. ఒకే అంశంపై ఉన్న అనేక పాత చట్టాలను ఏకీకృతం చేసి ఒకే సమగ్ర చట్టంగా మార్చడానికి ప్రవేశపెట్టే బిల్లులను ఏమంటారంటే కన్సాలిడేటింగ్ బిల్లులు అంటారు. నెక్స్ట్ కాలం చెల్లిన లేదా ఉపయోగం లేని పాత చట్టాలను పూర్తిగా రద్దు చేయడానికి ఉపయోగించే బిల్లులు ఏవంటే రిపీలింగ్ బిల్లులు. నెక్స్ట్
పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ స్థానంలో శాశ్వత చట్టం చేయడానికి ఏ బిల్లులను ప్రవేశపెడతారు అంటే ఆర్డినెన్స్లను భర్తీ చేసే బిల్లులు, ఆర్డినెన్స్ రీప్లేసింగ్ బిల్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ సాధారణ బిల్లుల శాసన ప్రక్రియ అండ్ ద్రవ్య బిల్లులు మనీ బిల్స్ ఆర్టికల్ 110 టాపిక్లోని ఫస్ట్ది బిల్లుల రకాలు అండ్ సాధారణ బిల్లు ప్రక్రియ టాపిక్లోని బిట్ చూద్దాం. ఆమోద ప్రక్రియ లేదా ప్రొసీజర్ ఆధారంగా బిల్లులను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారంటే 4 రకాలు. దానిలో ఒకటి సాధారణ బిల్లులు, 2 ద్రవ్య బిల్లులు, 3 ఆర్థిక బిల్లులు, 4 రాజ్యాంగ సవరణ బిల్లులు. దానిలో నెక్స్ట్ సాధారణ బిల్లు చట్టంగా మారే క్రమంలో ఉండే మొత్తం 5 ప్రధాన దశలు ఏవి అంటే 1 మొదటి పఠనం, నెక్స్ట్ రెండవ పఠనం, 3వ పఠనం, 4వది రెండవ సభలో బిల్ ఇన్ ద సెకండ్ హౌస్, 5వది రాష్ట్రపతి ఆమోదం అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనమాట. నెక్స్ట్ శాసన నిర్మాణ ప్రక్రియలో బిల్లు యొక్క ప్రతి క్లాజ్పై ప్రతి విభాగంపై అత్యంత క్షుణ్ణంగా లోతుగా చర్చ మరియు సవరణలు జరిగే అత్యంత కీలకమైన దశ ఏది అంటే ఆన్సర్ 2వ పఠనం, సెకండ్ రీడింగ్ అంటే ఇందులో సాధారణ చర్చ, కమిటీ దశ మరియు పరిశీలన దశ అనే 3 ఉపదశలు ఉంటాయి. నెక్స్ట్ బిల్లులోని ప్రధాన శీర్షికను చదివి అధికారిక గెజెట్లో ప్రచురించడం ఏ దశలో జరుగుతుంది అంటే ఆన్సర్ మొదటి పఠనం, ఫస్ట్ రీడింగ్ అంటే ఈ దశలో ఎలాంటి చర్చ జరగదు. నెక్స్ట్ టాపిక్ రెండవ సభ ప్రత్యామ్నాయాలు అంటే రాష్ట్రపతి ఆధారాలు. ఈ టాపిక్లోని సాధారణ బిల్లు విషయంలో రెండవ సభ ఆ బిల్లును ఏ చర్య లేకుండా గరిష్టంగా ఎంతకాలం పెండింగ్లో ఉంచవచ్చు అంటే ఆన్సర్ 6 నెలల వరకు. బ్రాకెట్లో 6 నెలలు దాటి ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినట్లు భావిస్తారు. నెక్స్ట్ పార్లమెంట్ ఆమోదించిన సాధారణ బిల్లును రాష్ట్రపతి పునః పరిశీలన కోసం సభలకు తిరిగి పంపే అధికారాన్ని ఏ వీటో అంటారు అంటే సస్పెన్సివ్ వీటో. అయితే పార్లమెంట్ మళ్ళీ మార్పులతో లేదా మార్పులు లేకుండా ఆమోదిస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. నెక్స్ట్ రాష్ట్రపతి బిల్లుకు తన ఆమోదాన్ని నిలిపివేస్తే విత్ హోల్డ్ అసెంట్ దానిని ఏ వీటో అంటారంటే ఆన్సర్ అబ్జల్యూట్ వీటో అంటారు. నెక్స్ట్ టాపిక్ ద్రవ్య బిల్లులు ఆర్టికల్ 110 టాపిక్లోని చూద్దాం. మనీ బిల్స్ అంటే ద్రవ్య బిల్లులు అంటే మనీ బిల్స్ నిర్వచనం మరియు నిబంధనల గురించి తెలిపే రాజ్యాంగ ఆర్టికల్ ఏది అంటే ఆన్సర్ ఆర్టికల్ 110 అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 110 ప్రకారం ఒక బిల్లు ద్రవ్య బిల్లుగా పరిగణించబడాలంటే అందులో ఉండే ప్రధాన అంశాలు ఏవి అంటే పన్నుల విధింపు లేదా రద్దు, మార్పులు, కేంద్ర ప్రభుత్వం రుణాలు తీసుకోవడం, భారత సంచిత నిధి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ లేదా ఆకస్మిక విధి కాంటింజెన్సీ ఫండ్ నుండి డబ్బుల ఉపసంహరణ లేదా జమ వంటి అంశాలు మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఒక బిల్లు అంటే ద్రవ్య బిల్లా కాదా అని ధృవీకరించి నిర్ణయం తీసుకునే అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది అంటే లోక్సభ స్పీకర్కు. ఈ నిర్ణయాన్ని ఏ కోర్టు లేదా రాజ్యసభ లేదా రాష్ట్రపతి ప్రశ్నించలేరు. నెక్స్ట్ టాపిక్ సాధారణ బిల్లు వర్సెస్ ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లులు అండ్ సంయుక్త సమావేశం జాయింట్ సిట్టింగ్ టాపిక్లోని ఫస్ట్ది సాధారణ బిల్లులు వర్సెస్ ద్రవ్య బిల్లు టాపిక్లోని బిట్స్ చూద్దాం. సాధారణ బిల్లులు, ద్రవ్య బిల్లులు. ప్రవేశపెట్టే సభ ఏంటంటే లోక్సభ లేదా రాజ్యసభలో ఎక్కడైనా ప్రవేశపెట్టచ్చు. ద్రవ్య బిల్లు అనేది కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ రాష్ట్రపతి సిఫార్సు అనేది సాధారణ బిల్లులో ముందస్తు సిఫార్సు అవసరం లేదు. అదే ద్రవ్య బిల్లులో రాష్ట్రపతి ముందస్తు సిఫార్సు తప్పనిసరి. నెక్స్ట్ రాజ్యసభ అధికారాలు అనేవి సాధారణ బిల్లులో సవరించవచ్చు లేదా పూర్తిగా తిరస్కరించవచ్చు. అదే ద్రవ్య బిల్లు అనేది తిరస్కరించలేదు, కేవలం 14 రోజుల్లోపు సలహాలు లేదా సిఫార్సులు మాత్రమే ఇవ్వగలదు. నెక్స్ట్ రాజ్యసభ నిలిపివేసే కాలం సాధారణ బిల్లులో గరిష్టంగా 6 నెలలు తన వద్ద ఉంచుకోవచ్చు.
అదే ద్రవ్య బిల్లు అనేది గరిష్టంగా 14 రోజులు మాత్రమే ఉంచుకోవచ్చు. బ్రాకెట్లో 14 రోజుల్లోపు పంపకపోతే ఆమోదించినట్లే. నెక్స్ట్ది సర్టిఫికేషన్. స్పీకర్ సర్టిఫికేషన్ అనేది సాధారణ బిల్లులో స్పీకర్ ధృవీకరణ అవసరం లేదు. అదే ద్రవ్య బిల్లులో రాజ్యసభకు లేదా రాష్ట్రపతికి పంపేటప్పుడు ఇది మనీ బిల్లు అని స్పీకర్ సర్టిఫై చేయాలి. నెక్స్ట్ది సంయుక్త సమావేశం, జాయింట్ సిట్టింగ్ అనేది సాధారణ బిల్లులో ప్రతిష్టంభన ఏర్పడితే ఆర్టికల్ 108 కింద సంయుక్త సమావేశం ఉంటుంది. అదే ద్రవ్య బిల్లులో ప్రతిష్టంభన ఏర్పడదు కాబట్టి జాయింట్ సిట్టింగ్కు అవసరం లేదు. నెక్స్ట్ బిట్ రాష్ట్రపతి పునఃపరిశీలన అనేది సాధారణ బిల్లులో పునఃపరిశీలన కోసం సభలకు తిరిగి పంపవచ్చు, సస్పెన్సివ్ వీటో. అదే ద్రవ్య బిల్లులో మాత్రం పునఃపరిశీలనకు తిరిగి పంపలేరు. బ్రాకెట్లో ఆమోదించడం లేదా నిలిపివేయడం మాత్రమే చేయాలి. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఆర్థిక బిల్లుల రకాలు, ఫైనాన్షియల్ బిల్స్ టైప్స్. టాపిక్లోని ఫస్ట్ బిట్టు ఆర్థిక బిల్లులకు సంబంధించి ప్రసిద్ధ సూత్రం ఏమిటి అంటే అన్ని ద్రవ్య బిల్లులు అంటే మనీ బిల్స్ ఆర్థిక బిల్లులే, కానీ అన్ని ఆర్థిక బిల్లులు ద్రవ్య బిల్లులు కావు. నెక్స్ట్ బిట్ ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 ఆర్టికల్ 117(1). ద్రవ్య బిల్లును పోలి ఉండే 2 ప్రధాన అంశాలు ఏవి అంటే ఆన్సర్ దీనిని కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. రెండవది దీనిని రాష్ట్రపతి ముందస్తు సిఫార్సు అవసరం, మిగతా ప్రక్రియ అంతా సాధారణ బిల్లులాగే ఉంటుంది. నెక్స్ట్ బిట్ ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 ఆర్టికల్ 117(3) యొక్క ప్రత్యేక అంశం ఏమిటి అంటే దీనిని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు మరియు ప్రవేశపెట్టడానికి ముందస్తు సిఫార్సు అక్కర్లేదు, కానీ సభ దీనిని పరిశీలనకు తీసుకునే దశలో రాష్ట్రపతి సిఫార్సు అవసరం. నెక్స్ట్ మూడో టాపిక్ ఉభయ సభల సంయుక్త సమావేశం, జాయింట్ సిట్టింగ్ ఆర్టికల్ 108. బిట్ చూద్దాం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించడానికి రాష్ట్రపతి సంయుక్త సమావేశానికి పిలుపునిస్తారు అంటే ఆన్సర్ ఆర్టికల్ 108. నెక్స్ట్ బిట్ భారత పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు సంయుక్త సమావేశాలు జాయింట్ సిట్టింగ్స్ నిర్వహించబడ్డాయి మరియు అవి ఏ చట్టాలకు సంబంధించినవి అంటే 3 సార్లు నిర్వహించబడ్డాయి. ఎప్పుడు అంటే వరకట్న నిరోధక బిల్లు, డౌరీ ప్రొహిబిషన్ బిల్ 1960. నెక్స్ట్ ఉండదు బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రద్దు బిల్లు 1977. మూడవది తీవ్రవాద నిరోధక బిల్లు పోటా 2002 అన్నమాట. నెక్స్ట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి వరుసగా ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆర్డర్ ఆఫ్ చైరింగ్ అనేది ఎవరంటే ఆన్సర్ లోక్సభ స్పీకర్ ఆయన, లేకపోతే లోక్సభ డిప్యూటీ స్పీకర్. నెక్స్ట్ ఆయన కూడా లేకపోతే రాజ్యసభ డిప్యూటీ స్పీకర్. రాజ్యసభ చైర్మన్ లేదా ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహించరు అన్నమాట. నెక్స్ట్ బిట్ సంయుక్త సమావేశంలో నిర్ణయాలను ఏ మెజారిటీ ద్వారా ఆమోదిస్తారు అంటే ఆన్సర్ హాజరై ఓటు వేసిన సభ్యుల సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీ ద్వారా అన్నమాట. నెక్స్ట్ టాపిక్ బడ్జెట్ ప్రాథమిక అంశాలు అండ్ ఉభయ సభల సంయుక్త సమావేశం, జాయింట్ సిట్టింగ్. టాపిక్లోని ఫస్ట్ది బడ్జెట్ రాజ్యాంగ నిబంధనలు. టాపిక్లో బిట్ చూద్దాం భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదానికి బదులుగా ఉపయోగించిన పదం మరియు దానిని వివరించే ఆర్టికల్ ఏదంటే వార్షిక ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఆర్టికల్ 112. నెక్స్ట్ రాజ్యాంగం ప్రకారం వార్షిక ఆర్థిక నివేదిక బడ్జెట్ ఏ కాల పరిమితికి సంబంధించిన రాబడులు మరియు వ్యయాల నివేదికగా ఉంటుందంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి
అన్నమాట. ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు. నెక్స్ట్ వీడియో. ప్రభుత్వం పన్నులు విధించడానికి లేదా భారత సంచిత నిధి నుండి ఖర్చు చేయడానికి దేని ఆమోదం తప్పనిసరి అంటే పార్లమెంట్ ఆమోదం బ్రాకెట్లు. ఫైనాన్స్ బిల్, అప్రోప్రియేషన్ బిల్ వంటి ద్రవ్య బిల్లుల ద్వారా. నెక్స్ట్ టాపిక్. సంయుక్త సమావేశం వర్తించే లేదా వర్తించని బిల్లులు ఏంటి అంటే బిట్. ఉభయ సభల సంయుక్త సమావేశం జాయింట్ సిట్టింగ్ ఏ బిల్లులకు వర్తిస్తుంది మరియు ఏ బిల్లులకు వర్తించదు అంటే ఆన్సర్. వర్తించేవి ఏంటంటే సాధారణ బిల్లులు మరియు ఆర్థిక బిల్లులు, ఆర్డినరీ బిల్స్ అండ్ ఫైనాన్షియల్ బిల్స్ అన్నమాట. నెక్స్ట్ వర్తించనివి ఏంటంటే ద్రవ్య బిల్లులు, మనీ బిల్స్ మరియు రాజ్యాంగ సవరణ బిల్లులు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ బిల్స్. వీటికి జాయింట్ సిట్టింగ్ ఉండదు. నెక్స్ట్ బిట్. ఒక బిల్లుపై సంయుక్త సమావేశం నిర్వహించడానికి రాష్ట్రపతి నామినేషన్ జారీ చేసిన తర్వాత లోక్సభ రద్దయితే ఆ బిల్లు పరిస్థితి ఏమిటి అంటే ఆ బిల్లు రద్దు కాదు. రైట్లో సంయుక్త సమావేశం యథావిధిగా జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్. ప్రిసైడింగ్ అధికారుల క్రమం అండ్ ఉపరాష్ట్రపతి పాత్ర, చైరింగ్ ఆర్డర్స్ టాపిక్లో బిట్ చూద్దాం. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించే అధికారుల ప్రాధాన్యత క్రమం హెరార్చీ ఏమిటి అంటే ఆన్సర్. 1 రాష్ట్ర లోక్సభ స్పీకర్, 2ది ఆయన లేకపోతే లోక్సభ డిప్యూటీ స్పీకర్, 3ది ఆయన కూడా లేకపోతే రాజ్యసభ డిప్యూటీ స్పీకర్. ఈ పై ముగ్గురు లేకపోతే సభలోని సభ్యులు ఎన్నుకున్న సభ్యుడు అన్నమాట. నెక్స్ట్ బిట్. రాజ్యసభ చైర్మన్, భారత ఉపరాష్ట్రపతి సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించకపోవడానికి ప్రధాన రాజ్యాంగ కారణం ఏమిటంటే ఆయన పార్లమెంటు ఏ సభలోనూ సభ్యుడు కాదు, కేవలం ఎక్స్ అఫీషియో చైర్మన్ మాత్రమే. నెక్స్ట్ టాపిక్. సంయుక్త సమావేశ నిబంధనలు, రూల్స్ అండ్ ప్రొసీజ్యూర్స్ టాపిక్లోని బిట్ చూద్దాం. సంయుక్త సమావేశం జరగడానికి ఉండవలసిన కనీస క్వోరం ఎంత మరియు ఏ సభ నియమావళి వర్తిస్తుంది అంటే ఆన్సర్ 2 సభల మొత్తం. ఆన్సర్ 2 సభల మొత్తం సభ్యుల సంఖ్యలో 1/10వ వంతు క్వోరం ఉండాలి. ఈ సమావేశానికి లోక్సభ ప్రక్రియ నియమావళి, లోక్సభ రూల్స్ మాత్రమే వర్తిస్తుంది. నెక్స్ట్ వీటి. సంయుక్త సమావేశంలో బిల్లులు ఏ మెజారిటీ ద్వారా ఆమోదించబడతాయి అంటే ఆన్సర్. హాజరై ఓటు వేసిన సభ్యుల సాధారణ మెజారిటీ ద్వారా. లోక్సభ సభ్యుల సంఖ్య ఎక్కువ కాబట్టి సాధారణంగా లోక్సభ అభిప్రాయానికి ప్రాధాన్యత లభిస్తుంది. నెక్స్ట్ టాపిక్. ఉమ్మడి సమావేశాలు, చారిత్రక నేపథ్యం, బడ్జెట్, రాజ్యాంగ నిబంధనలు అండ్ వ్యయం వర్గీకరణ. ఈ టాపిక్లోనే ఫస్ట్ది ఉభయ సభల సంయుక్త సమావేశాల నేపథ్యం, జాయింట్ సిట్టింగ్ హిస్టరీ టాపిక్ని బిట్ చూద్దాం. భారత పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు సంయుక్త సమావేశాలు జరిగాయి అంటే ఆన్సర్ 3 సార్లు. ఎప్పుడెప్పుడు అంటే 1961 వరకట్న నిరోధక బిల్లు. నెక్స్ట్ 1978 బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్. నెక్స్ట్ 2002 తీవ్రవాద నిరోధక చట్టం. నెక్స్ట్ సెకండ్ టాపిక్. కేంద్ర బడ్జెట్ పరిచయం అండ్ రైల్వే బడ్జెట్ విలీనం టాపిక్లో బిట్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ యొక్క అధికారిక రాజ్యాంగ నామం ఏమిటి అంటే వార్షిక ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1924లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుండి వేరు చేశారు అంటే అక్వర్త్ కమిటీ అనమాట. నెక్స్ట్ 92 సంవత్సరాల సుదీర్ఘ సంప్రదాయం తర్వాత రైల్వే బడ్జెట్ను తిరిగి సాధారణ బడ్జెట్లో ఏ సంవత్సరంలో విలీనం చేశారు అంటే 2017వ సంవత్సరంలో. నెక్స్ట్ టాపిక్. బడ్జెట్, కీలక రాజ్యాంగ నిబంధనలు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ టాపిక్ను చూద్దాం. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ ప్రకారం బడ్జెట్ సమర్పణ, డిమాండ్ల సిఫార్సు మరియు నిధుల విత్డ్రాయల్ జరుగుతాయి అంటే ఆన్సర్. ఆర్టికల్ 112 ఉభయ సభల ముందు వార్షిక ఆర్థిక నివేదికను ఉంచే బాధ్యత రాష్ట్రపతిది. నెక్స్ట్ ఆర్టికల్ 113 అనేది రాష్ట్రపతి సిఫార్సు లేకుండా ఏ గ్రాంట్ అడగకూడదు, డిమాండ్ ఫర్ గ్రాంట్స్. నెక్స్ట్ ఆర్టికల్ 114 పార్లమెంట్ వినియోగ చట్టం, అప్రాప్రియేట్ యాక్ట్ ఆమోదించకుండా భారత సంచిత నిధి నుండి డబ్బులు తీయలేరు. నెక్స్ట్ ఆర్టికల్ 265 అనేది చట్టబద్ధమైన అధికారం లేకుండా ఎలాంటి పన్నులు విధించకూడదు, వసూలు చేయకూడదు అన్నమాట. నెక్స్ట్ పార్లమెంట్ పన్నుల కేటాయింపులకు సంబంధించి ఏ పని చేయగలదు, ఏది చేయలేదు అంటే ఆన్సర్. పార్లమెంట్ పన్నును తగ్గించగలదు లేదా రద్దు చేయగలదు కానీ ప్రభుత్వం ప్రతిపాదించిన దానికంటే పెంచలేదు. నెక్స్ట్ది చార్జ్డ్ ఎక్స్పెండిచర్ వర్సెస్ ఓటెడ్ గ్రాంట్స్. చార్జ్డ్ వ్యయం వర్సెస్ ఓటెడ్ గ్రాంట్స్ టాపిక్లోని బిట్స్ చూద్దాం.
ఛార్జ్డ్ వ్యయం ఏంటంటే వ్యయం రకం. ఛార్జ్డ్ వ్యయం ఏంటంటే సభా ప్రాధాన్యత ఏంటంటే పార్లమెంట్లో చర్చించవచ్చు. అదే ఓటింగ్ విధానం అనేది ఓటింగ్ జరగదు. నెక్స్ట్ పక్కకు తిరగదు. అదే ప్రధాన అంశాలు ఏంటంటే స్వతంత్ర రాజ్యాంగ పదవులు అంటే రాష్ట్రపతి, స్పీకర్, చైర్మన్, సిజేఐ, న్యాయమూర్తులు, సిఏజీ, జీతభత్యాలు, ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలు అండ్ వడ్డీలు, కోర్టు తీర్పుల చెల్లింపులు. నెక్స్ట్ ఓటు చేయబడిన గ్రాంట్లు. ఓటర్ గ్రాంట్స్ ఏంటంటే సభా ప్రాధాన్యత ఏంటంటే కేవలం లోక్సభలోనే చర్చ ఓటింగ్. నెక్స్ట్ ఓటింగ్ విధానం ఏంటంటే ఓటింగ్ తప్పనిసరి, ఓటబుల్. నెక్స్ట్ ప్రధాన అంశాలు ఓకేనా. ప్రధాన అంశాలు ఏంటంటే ప్రభుత్వ శాఖల రోజువారీ పరిపాలన, వ్యయం, వివిధ అభివృద్ధి పథకాల కేటాయింపులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర పదవుల జీతభత్యాలను ఛార్జ్డ్ వ్యయంగా ఎందుకు పరిగణిస్తారు? ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్గా ఎందుకు పరిగణిస్తారంటే వారు ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఆర్థిక స్వాతంత్రంతో పనిచేయడానికి. నెక్స్ట్ టాపిక్ బడ్జెట్ ఆమోద ప్రక్రియ. 6 దశలు, కోత తీర్మానాలు అండ్ భారతదేశ 3 ప్రధాన నిధులు. ఈ టాపిక్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బడ్జెట్ ఆమోదంలోని 6 దశలు అండ్ డిపార్ట్మెంటల్ కమిటీలు. టాపిక్లోని బిట్. బడ్జెట్ ఆమోద ప్రక్రియలోని మొత్తం 6 దశలను వరుస క్రమంలో పేర్కొనండి. అంటే ఆన్సర్ 1. బడ్జెట్ ప్రవేశపెట్టడం, ప్రజెంటేషన్. నెక్స్ట్ 2 సాధారణ చర్చ, జనరల్ డిస్కషన్. నెక్స్ట్ 3 డిపార్ట్మెంటల్ కమిటీల ద్వారా పరిశీలన అంటే సెక్యూరిటీని బై డిపార్ట్మెంటల్ కమిటీస్. నెక్స్ట్ 4 గ్రాంట్ల కోసం డిమాండ్లపై ఓటింగ్ అంటే ఓటింగ్ ఆన్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్. నెక్స్ట్ 5 వినియోగ బిల్లు ఆమోదం, పాసింగ్ ఆఫ్ అప్రోప్రియేషన్ బిల్. నెక్స్ట్ 6 ఆర్థిక బిల్లు ఆమోదం, పాసింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ బిల్ అన్నమాట. నెక్స్ట్ సాధారణ చర్చ ముగిసిన తర్వాత పార్లమెంట్ సమర్పించే నిధుల కేటాయింపులను సూక్ష్మంగా పరిశీలించడానికి ఎన్ని డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ పనిచేస్తాయంటే 24 కమిటీలు. ఈ కమిటీల పరిశీలన కోసం సభలను 3 నుంచి 4 వారాల పాటు వాయిదా వేస్తారన్నమాట. నెక్స్ట్ టాపిక్ గ్రాంట్ల కోసం డిమాండ్లపై ఓటింగ్ అండ్ కోత తీర్మానాలు, కట్ మోషన్. టాపిక్లో చూద్దాం. గ్రాంట్ల కోసం డిమాండ్లపై ఓటింగ్ జరిపే ప్రత్యేక హక్కు ఏ సభకు మాత్రమే ఉంటుందంటే కేవలం లోక్సభకు మాత్రమే. రాజ్యసభకు ఓటింగ్ హక్కు లేదు. నెక్స్ట్ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే వివిధ రకాల కోత తీర్మానాలు, కట్ మోషన్స్ వ్యత్యాసాలను పేర్కొనండి. అంటే ఏమిటి అంటే పాలసీ కట్ మోషన్ ఏంటంటే ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ డిమాండ్ మొత్తాన్ని ₹1 తగ్గించాలని కోరడం. ఇది నెగితే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. నెక్స్ట్ ఇది ఎకనామీ కట్ మోషన్. ఇదంటే ఖర్చును తగ్గించి పొదుపు పాటించాలని కోరుతూ ఒక నిర్దిష్ట మొత్తాన్ని తగ్గించాలని ప్రతిపాదించడం అన్నమాట. నెక్స్ట్ టోకెన్ కట్ మోషన్ అంటే ఒక నిర్దిష్ట ఫిర్యాదును లేదా ప్రజా సమస్యను లేవనెత్తడానికి నామమాత్రంగా ₹100 తగ్గించాలని కోరడం అన్నమాట. నెక్స్ట్ బడ్జెట్ డిమాండ్లపై చర్చించడానికి కేటాయించిన సమయం ముగిసినప్పుడు చర్చ జరగని అన్ని డిమాండ్లను స్పీకర్ ఒకేసారి ఓటింగ్కు పెట్టడాన్ని ఏమంటారంటే గిలిటిన్ అంటారు. నెక్స్ట్ టాపిక్ అప్రోప్రియేషన్ బిల్లు, ఓట్ ఆన్ అకౌంట్ అండ్ ఫైనాన్స్ బిల్లు. టాపిక్ను చూద్దాం. భారత సంచిత నిధి నుండి డబ్బులు ఉపసంహరించడానికి ప్రభుత్వానికి చట్టబద్ధమైన అధికారాన్ని కల్పించే బిల్లు ఏదంటే అప్రోప్రియేషన్ బిల్లు, ఆర్టికల్ 114. నెక్స్ట్ బడ్జెట్ ఆమోదం పొందే మధ్యకాలంలో ప్రభుత్వ అత్యవసర ఖర్చుల కోసం ముందుగా నిధులను మంజూరు చేసే పద్ధతిని ఏమంటారంటే ఓట్ ఆన్ అకౌంట్. నెక్స్ట్ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన పన్నులు మరియు పన్నుల మార్పులకు చట్టబద్ధత కల్పించే ఫైనాన్స్ బిల్లు ప్రవేశపెట్టిన ఎన్ని రోజుల్లోగా ఆమోదం పొందాలి అంటే 75 రోజుల్లోగా. నెక్స్ట్ భారతదేశంలోని 3 ప్రధాన నిధులు. కోర్ ఫండ్స్ ఆఫ్ ఇండియా.
టాపిక్లోని బిట్స్ చూద్దాం. నిధి ఏంటంటే భారత సంచిత నిధి అనేది ఆర్టికల్ 266(1) ఏంటంటే నిర్వహణ అండ్ ప్రత్యేకత ఏమిటి అంటే ప్రభుత్వ ప్రధాన ఖాతా బ్రాకెట్లో పన్నులు, రుణాలు, రాబడులన్నీ ఇందులో జమ అవుతాయి. నెక్స్ట్ నిధుల ఉపసంహరణ